ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। गुरुः ब्रह्मा गुरुः विष्णुः गुरुः देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटिपीठप्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। श्री भागवत भावार्थ रसात्मं रसिकात्मका नामलीलविलासार्थं मयि दीने कृपां कुरु। अकारादिक्षकारान्त वर्णावयवशारिणी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। या वर्णपदवाक्यार्थ गद्यपद्यस्वरूपिणी वाचि नर्तयतु क्षिप्रं मेधां देवी सरस्वती। अष्टादश पुराणानां कर्तारं च महामुनिं ब्रह्मसूत्र प्रणेतारं नौमि सत्यवती सुतं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। సద్గురు పరదేవతా కృపచేత కపిలదేవహూతి సంవాదాన్ని యథాసంభవంగా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో సబీజ ధ్యానము అని పరమాత్మ యొక్క సాకార స్వరూపాన్ని ఏ రకంగా ధ్యానం చెయ్యాలో తల్లికి కుమారుడైన కపిలనారాయణ స్వామి భగవత్ స్వరూపంతో ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ ఉపదేశం చేసేటప్పుడు ముందు ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం అని చెప్పి ధ్యానం దాకా వచ్చి ఆ బ్రహ్మధ్యాయేతు సనాసాగ్రావలోకన పరమాత్మ యొక్క దివ్యమైన సాకార స్వరూపాన్ని నాసాగ్ర దృష్టి కలిగి ధ్యానం చెయ్యాలి అని చెప్పి పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని అంటే ఆపాదమస్తకంగా ఉన్నటువంటి మొత్తం స్వరూపాన్ని కూడా సమష్టి ఉపాసన అంతా కూడా చెప్పారు. ఒక 5-6 శ్లోకాలు 7 శ్లోకాల్లో ఆ చెప్పిన తర్వాత వెంటనే అలా కాకుండా ప్రత్యవయవోపాసన అంటే పరమాత్మ యొక్క సమగ్రమైన స్వరూపాన్ని ఆపాదమస్తకాన్ని ఒకసారి చెప్పడం కాకుండా పరమాత్మ యొక్క పాదముల దగ్గర నుంచి యావత్ స్వరూపాన్ని కూడా ఒక్కొక్క విశేషంతో దాన్ని ధ్యానం చేసుకుంటూ ఇట్టి మహిమ కలిగిన పాదములు, ఇట్టి మహిమ కలిగినటువంటి జానుభాగము, ఇట్టి మహిమ కలిగినటువంటి ఊరువులు ఈ రకంగా ధ్యానం చేయాలి అని మరల విశేషంగా చెప్తూ ఉన్నారు. అందువల్ల సంచింతయే విలక్ష ఏకత్ర సంయుజ్యాదంగే భగవతో ముని మరణశీలం కలిగినటువంటి వారు అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎంతలా భావన చేయగలిగి ఉండాలంటే ఆ పాదాలు చూచేసరికి ఆ పాదములకు ఉన్నటువంటి పవిత్ర, ఆ పాదముల్లో నుంచి ఏది ఆవిర్భవించింది, ఏ పాదాలను ఇప్పటికీ కూడాను భక్తులైనటువంటి వారు వేల సంవత్సరాల నుంచి దాన్నే ధ్యానం చేస్తుంటారో అదంతా మనకు స్ఫూర్తిలోకి రావాలి.
అలా వచ్చేట్లు చెయ్యాలి. అది ఎవరు చేయగలరు? మననస్థితి కలిగిన వారు. అంటే నిరంతరము ఆ పరమాత్మ స్వరూపాన్ని మననం చేసేటువంటి వానికి తెలుస్తుంది. అందువల్ల విలక్ష్య ఏతస్మిన్ లబ్ధపదం చిత్తం, మనస్సును పరమాత్మ యందు ఉంచి సర్వావయములందు ఉన్నటువంటి ఆ మనస్సును విలక్ష్య విశేషించి ప్రత్యేకించి ఒక్కొక్క శరీర అవయవమునందు పరమాత్మ యొక్క ఆకృతిలో ఉన్నటువంటి పాదముల దగ్గర నుంచి ధ్యానం చేయాలి. ఎవరు చేయాలంటే ముని అన్నమాట. ముని అయినటువంటి వాడు, మరణశీలం కలిగినటువంటి వాడు చేయవలసింది. అందులో కూడా పరమాత్మ యొక్క పాదాల దగ్గర నుంచి ప్రారంభం చేస్తున్నారు. సంచింతయే భగవత చరణారవిందం, మొట్టమొదటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాల్ని సంచింతయేత్ అంటే చింతన చేయవరే. ఇది వరకు కొద్దిగా చెప్పుకున్నాను, కానీ కొద్దిగా జాగ్రత్తగా మొత్తం వచ్చి కలుపుదామని. అందుకంటే అందుకని ఆ పరమాత్మ యొక్క పాదములకు ఎటువంటివి అన్నారు అంటే, అక్కడ వజ్రాంకుశములు ఉన్న విషయాలు, వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం. వజ్రాంకుశం ఒక్కొక్క వజ్రానే అని ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాదములకు అరికాలలో ఈ చిహ్నములన్నీ ఉన్నది, వజ్రం ఉన్నది. ఆ వజ్రం వల్ల వజ్ర అంకుశ ఇవన్నీ కూడా ఏమంటే శత్రుజయం కలిగించేటటువంటివి. ఆ పాదాన్ని ఆశ్రయించినంత మాత్రం చేతనే ఆ వజ్రాయుధం ఏ విధంగా అయితే ఇంటిని వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కలను తెగటార్చి శత్రువునిగా సంహారం చేసి మదాన్ని కొంతమందికి పోగొట్టి కొంతమందిని యొక్క దుష్టమైనటువంటి చర్యలను కలిగించేటువంటి వాళ్ళని సంహారం చేయడంలో సమర్థమైన ఉందో, అలాగే పరమాత్మ యొక్క పాదమును ఆశ్రయించినటువంటి వారికి సమస్త పాపాలు పోయి సమస్తమైనటువంటి అభీష్టములు శత్రు విజయం కూడా కలుగుతుంది అనే అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అలాగే ధ్వజము ప్రతిష్టా చిహ్నం అవుతుంది. అందువల్ల పరమాత్మ యొక్క పాదాన్ని ఆశ్రయించినటువంటి వారికి ప్రతిష్ట, దివ్యమైనటువంటి భగవద్భక్తిజన్యమైనటువంటి ఒక ప్రతిష్ట ఏర్పడుతుంది అని. అలాగే సరోరుహం ఏం చేస్తుంది అన్నాడు, నీళ్లలో ఉండి తాపాన్ని పోగొట్టేటటువంటి సామర్థ్యం దానికి ఉంటుంది. అందువల్ల పరమాత్మ యొక్క పాదముల యందున్నటువంటి ఆ పద్మచక్రాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఆ పాదపద్మాలను ఎవరైతే ఆరాధన చేస్తారో, అట్టి వారి యొక్క ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికమైనటువంటి తాపాలన్నీ పోతవి అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఉత్తుంగ రక్త విలసన్ నఖచక్రవాళ, ఆ తర్వాత పరమాత్మ యొక్క మీగాలు, ఆ కాలు పైన ఉన్నటువంటి ఆ నఖములు, ఆ నఖముల యొక్క స్వరూపం ఎటువంటిది నాడు మహాదివ్యమైనటువంటి శతచంద్రకాంతి కలిగినటువంటివి అనమాట. అలాంటి దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నఖములు, దానివల్ల హృదయంలో ఉన్న అంధకారం, మనకున్న అంధకారం సామాన్యమైన అంధకారం కాదు, అజ్ఞానం అనే అంధకారం, మహదృదయాంధకారం అన్నారు. గొప్పదైనటువంటి హృదయాంధకారం, దానికి ఒక చంద్రుని యొక్క కాంతి వంటిది సరిపోదు. అందువల్ల పరమాత్మ యొక్క నఖములు అనబడేటటువంటి ఒక్కొక్క నఖము ఒక్కొక్క చంద్రుడైతే, ఆ 10 నఖములు కూడా పరమాత్మ యొక్క పాద నఖములు ఒక్కొక్కరు శతచంద్రాయుధంగా ఉంటే అట్టి కాంతి హృదయంలోనటువంటి అంధకారాన్ని పోగొడుతుంది అని భావన చేయవలే అని చెప్పి, చౌచ నిశ్రుత సరిత్రవరోధకైన పరమాత్మ యొక్క దివ్య పాదారవిందములని పాదముల నుంచి పాదాంగుష్ట నిశ్రుతమైనటువంటి ఏది అన్నారు అంటే, దివ్యమైనటువంటి గంగ ఆవిర్భవించింది బ్రహ్మాండంలోంచి, ఆ కటాహంలోంచి భేదింపబడేటువంటిది. అందువల్ల దాని చేత తీర్థైన ఆ దివ్యమైన తరింపజేసేటటువంటి గంగ పరమాత్మ యొక్క పాదాంగుష్ట నిశ్రుతమైంది. పాదం బొటన వేలులో నుంచి అది తగలటం చేత వెంటనే అక్కడి నుంచి ఆ గంగ ప్రవహించడం మొదలుపెట్టింది. దానివల్ల అది తీర్థము అన్నారు. తీర్థము అంటే దేని చేత తరించడానికి అవకాశం ఉందో దాని తీర్థము అంటారు. తీర్థం అనే దానికి ప్రత్యేకించి ఆ నదులు రానవసరం లేదు. ఆ తీర్థాన్ని పుట్టింపజేసినటువంటి పరమాత్మ యొక్క పాదములు సరిపోతావయ్యా. ఎందుకంటే ఆ తీర్థాన్ని పుట్టింపజేసినటువంటిది పరమాత్మ యొక్క పాదములు. అందువల్ల ఆ పాదాన్ని సంచింతయేత్ అంటే మరణ చక్కగా అనమాట, అత్యంత శ్రద్ధ చేత చింతన చేయవలే అని. అందుకోసమే ఆ పరమాత్మ యొక్క నఖనిశ్రుతమైనటువంటి ఆ గంగను శిరస్సునందు ధరించడం చేత నిత్యపూతుడు పరమేశ్వరుడు అత్యంత పూతుడు అయ్యాడయ్యా అన్నారు. ఆయన నిత్యము పవిత్రమైన స్వరూపం కలిగిన వారే పరమేశ్వరుడు అయినప్పటికీ కూడాను శివ, ఆయన శివుడు శివోభూత్, శివతమోభూత్, శివతరోభూత్ అనమాట. ఆయన మంగళ స్వరూపుడే, ఆయన పేరే మంగళవాచకమైనటువంటిది. అలాంటి ఆ మహానుభావుడు ఆ సరిత్రవరాన్ని శిరస్సును ధరించడం చేత మరింత పవిత్రమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారై ఉన్నారు. ఇంకా ఎటువంటిది అన్నారు, ఆ పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపము, ఆ గంగను ధరించిన పరమేశ్వరునికి ఉన్నటువంటి గొప్పతనము, ఇవన్నీ భావన చేస్తే ధ్యానం చేసిన వానికి మనస్సులో ఉన్న సమస్తమైనటువంటి దోషములు కూడా పోతవి. అంచేత అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ధ్యాయే చిరం భగవత చరణారవిందం, ఆ రకమైనటువంటి పవిత్రమైన పరమాత్మ పాదాన్ని ధ్యానం చేయాలి.
ఆ తర్వాత జానుద్వయం అంటే మోకాళ్ళ దాకా వచ్చారు. అంటే గుల్భములతో కూడుకున్నటువంటి ఆ మోకాళ్ళ దాకా ఉన్న భాగం దాకా తీసుకొని వచ్చారన్నమాట. ఆ వస్తే ఇప్పుడు పరమాత్మ యొక్క జానుద్వయం అంటే మోకాలు వరకు ఉన్నటువంటి పాదముల దగ్గర నుంచి మోకాలు వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని వర్ణిస్తున్నారన్నమాట. అందుకోసం జానుద్వయం జాను పర్యంత ద్వయం అంటే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి ఆ రెండు పాదములకు ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని కూడా అది ఏం చేస్తుంటుంది, లక్ష్మీ అమ్మవారు పరమాత్మ యొక్క పాదాలని తన ఊరు భాగంలో అంటే ఒడిలో పెట్టుకొని ఆ పాదాలని ఒత్తుతూ ఉంటుందిట. అందుచేత జలజలోచనయా జనన్యా లక్ష్మ్యా అఖిలస్య స్వరవందితయా విధాతు అంటే దేవతలందరూ కూడా ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యమైన పాదముల్ని స్మరించడం చేతను పాదాలను ధ్యానించి మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు పొందుతున్నారో అట్టి ఆ పరదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారు పరమాత్మ యొక్క పాదార బిందాలని జ్ఞాన పర్యంత స్వరూపాన్ని తన ఒడిలో పెట్టుకొని ఊర్వోర్ నిధాయ తన ఒడిలో పెట్టుకొని కరపల్లవముల చేత అంటే ఆ పాదములు అతి సుకుమారమైనవి కాబట్టి అతి సుకుమారమైన ఆ పాదాలని తన చిగురాకు వంటి తన దివ్యమైనటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ చేతులు ఏవైతే ఉన్నావో ఆ చేతుల చేత పరమాత్మ పాదాలని ఒత్తుతూ ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అందుచేత ఆయన సర్వందితయా విధాతో ఊర్వో నిధాయ కరపల్లవరోచుష రామాయణంలో ఒక చోట వస్తుంది. సీతామ్మవారు రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన పాదాలని ఒత్తుతూ ఉంటే రామచంద్రమూర్తి పాదాలు కందిపోయినవిట. సీతామ్మవారి యొక్క సీతమ్మ తల్లి యొక్క చేతులే మహాసుకుమారం. అలాంటి సుకుమారమైనటువంటి భాగవతంలో కూడా చెప్తారు. అది ఆ పరమాత్మ యొక్క దివ్యమైన పాదాలు ఒక్కసారి ఒత్తుదామని సీతమ్మ తల్లి తన సుకుమారమైన చిగురాకుల కంటే మెత్తనైన చేతుల చేత ఒత్తుతూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క పాదములు కందిపోయినవి. అంటే ఏమిటి, ఈ చిగురాకుల యొక్క మెత్తనైన చిగురాకుల వంటి ఆ సౌకుమార్యం కంటే మించిన సౌకుమార్యం కలిగిన సీతమ్మ తల్లి యొక్క పాదముల హస్తముల యొక్క స్పర్శ కూడా తట్టుకోలేనంత సుకుమారమైనవన్నమాట రామచంద్రమూర్తి పాదములు అని. అదే రీతిగా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదాన్ని ఆ తల్లి అదే రీతిగా సేవ చేస్తూ ఉన్నదనమాట. సంలాలితం హృదివిభో ప్రభవస్య కుర్యాత్. ఆ రంగా లక్ష్మీ అమ్మవారు ఆ పాదాల నుంచి జానుభాగం దాకా ఉన్న స్వరూపము సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు తన ఊరు భాగంలో ఒడిలో పెట్టుకొని ఆ కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి పాదాన్ని ఒత్తుతున్నటువంటి స్వరూపాన్ని మనస్సులో ధ్యానం చేయాలి. అంటే పాద ధ్యానం తర్వాత జాను పర్యంత అవయవ ధ్యానం చేయాలి. ఆ చేసిన తర్వాత ఊరు సుపర్ణ భుజయో రధిశోభమానవు. తర్వాత పరమాత్మ యొక్క జాను భాగం దగ్గర నుంచి ఊరు భాగం దాకా అంటే తొడ భాగం దాకా ఉండేది ఈ స్వరూపాన్ని ధ్యానం చేయండి. ఎలా ఉంటుందయ్యా అంటే ఓజో నిధి మంచి పరాక్రమలకు నిధి అయినటువంటిది, మంచి గొప్ప తేజస్సు కలిగింది. అతసీ కుసుమావభాసం అంటే ఆ అతసీ పుష్పములాగా శ్యామవర్ణం కలిగినటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. అది ఎలాంటిది అన్నాడు, ఆ శరీర భాగంలో పరమాత్మ నడుము దగ్గర నుంచి పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి ఊరు భాగము, ఆ ఊరు భాగాన్ని ఎక్కడి నుంచి జాను పర్యంతం, జాను దగ్గర నుంచి ఊరు పర్యంత భాగాన్ని ధ్యానం చేయండి. అది ఎటువంటిదయ్యా అన్నాడు, ఆ ఊరువులు సుపర్ణ భుజయో రధిశోభమానో అన్నమాట. అంటే గరుత్మంతుని మీద కూర్చున్నప్పుడు ఆ తొడలతో ఊరు భాగంతో కూడుకున్నటువంటి పరమాత్మ దాని మీద కూర్చొని దాని భుజం మీద కూర్చొని ఆ మహానుభావుడు ఒక కాలు మీద కాలు వేసుకొని ఆ కమలాన్ని ఇలా తిప్పుతూ లీలగా తిప్పుతూ పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. ఎవరికి ధ్రువాదులందరికీ కూడా అదే రీతిగా ధ్రువునికి గాని ఈ కర్దమ ప్రజాపతి అంటే కిపరనారాయణ స్వామి వారి యొక్క తండ్రిగా ఉన్నటువంటి కర్దమ ప్రజాపతి తపస్సు చేసినప్పుడు గాని పరమాత్మ ఎలా వచ్చారయ్యా అన్నారు, గరుత్మంతుని మీద వచ్చారయ్యా అన్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆ ఊరువుల చేత ఆ గరుత్మంతుని యొక్క పైభాగాన భుజం యొక్క భాగాన్ని కూర్చొని లీలయా ధునానం అబ్జం అనమాట. అబ్జం అంటే పద్మాన్ని లీలగా ఆయన మహానుభావుడు ఆయన ఇలా ధునానం తిప్పుతూ ఉన్నాట. తిప్పుతూ నవ్వుతూ చిన్న నవ్వుతో పరమాత్మ ప్రత్యక్షమయ్యాట. అందువల్ల అటువంటి ఊరువులు కలిగినటువంటి పరమాత్మని ధ్యానం చేయండి. ఎందుకంటే పరమాత్మ వచ్చేటప్పుడు అతి సులువుగా తన భక్తుల్ని రక్షించగలందులకి అత్యంత ఆనందంతో ఆతృతగా వస్తారు. వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆతృత కదా ఉంది కదా దాని ముఖంలో మందస్మితమైనటువంటి స్వరూపం తగ్గుతుంది అనుకుంటారేమో, అది లేదు. నిత్యము హాసం కలిగి ఉంటారు. పరమాత్మ మందస్మితంతో వస్తారు నాయన. అట్టి రూపాన్ని అలాంటి పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ ఊరు భాగం కలిగినటువంటి పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని అది కూడా ఎలా ఉంటుంది, ఆ పరమాత్మ ఆ పైన ఊరు భాగం పైన కటి ప్రదేశంలో కాంచీ గుణము అంటే బంగారు మరతరాడు ఉంది.
ఆ త్రాడు చేత కట్టబడినటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నితంబ బింబాన్ని ధ్యానం చేయవలసింది అన్నారు. తర్వాత పరమాత్మ యొక్క ఆ నితంబ బింబం దగ్గర నుంచి నాభి ప్రదేశం దగ్గరకు వచ్చారు. ఆ నాభికృతం భువనకోశ బహోదరస్థం, ఆయన బ్రహ్మదేవుడు పుట్టడానికి కారణమైనటువంటి ఏ కమలం ఉన్నదో ఆ కమలం ఎక్కడి నుంచి, నాభిలో నుంచి ఏర్పడింది అనమాట. ఏర్పడింది కాబట్టి దానిలో దివ్యమైనటువంటి పద్మం ఎత్ర ఆత్మయోని ధిషణం, ఆత్మయోని బ్రహ్మదేవుని యొక్క ధిషణం నివాస స్థానమైనటువంటి ఆ కమలాన్ని ఆ కన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం వ్యూఢం హరిన్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేత. తర్వాత పరమాత్మ యొక్క వక్షస్థలం, ఆ వక్షస్థలాన్ని కాస్త మరకతమణి యొక్క స్వరూపం వంటి కాంతి కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క హృదయస్థానాన్ని ధ్యానం చేయవలసింది. విశదహార మయూఖ గౌరం, హారములు ఉందిట. ఆ హారం ఎలా ఉంది? మయూఖమున గౌరం, మహా తెల్లనైనటువంటి హారంతో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని ధ్యానం చేయలే. క్షోధిమాసం వృషభస్య మహావిభూతే, ఆ వక్షస్థలం, ఆ కౌస్తుభమణి, అది ఎలా ఉంటుంది అన్నాడు అంటే వంశాం మనోనయన నిర్వృతి మాదధానం, అంటే అది ఎలా ఉందయ్యా అన్నాడు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ వక్షస్థలము, కౌస్తుభమణి, వీటన్నింటినీ కూడాను చూస్తూ ఉంటే మనస్సునకు ఆనందము, మనస్సునకు ఆనందం ద్వారా నయనములకు ఆనందం అనమాట. మనోనయనం అని ఎప్పుడైతే అన్నారో, ముందు మనస్సునకు ఆనందం కలిగితే గాని బాహ్యేంద్రియానికి ఆనందం కలగదు. అంతే తప్ప నయన మనస్సు అని అనరు. ఎందుకంటే నయనములకు సాక్షాత్తు ఆనందం కలిగే శక్తి ఉండదు, అది మనస్సు ద్వారా నయనానికి రావాలి. అందువల్ల మనోనయన నిర్వృతి మాదధానం అనమాట. అంటే మనస్సు ఆనందం కలిగి ఆ ఆనందం యొక్క దివ్యమైనటువంటి ఆధిక్యం ఏదైతే ఉందో అది కళ్ళలో వస్తుందన్నమాట. అందుకోసమే మనం ఏదైనా మనోహరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూచి ఆ దృశ్యం గురించి విన్న తర్వాత మనస్సు కరిగి ఆ కరిగినటువంటి ఆర్ద్రతను ఎలా తెలియజేస్తుందయ్యా అన్నాడు. కంటి నీటి ద్వారా తెలియజేస్తున్నమాట. అందువలనే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అది మనస్సును ఎక్కితే ఆ మనస్సుకు ఎక్కినటువంటి ఆనందాన్ని ఏకస్వాదున భుంజీత, మనస్సు కూడా రుచికరమైన విషయం కదా అని తానొక్కతే దాచుకోకుండా తనని ఆధారపడి బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో బాహ్యేంద్రియములు వాటిని అన్నింటినీ అనుగ్రహిస్తుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అనుగ్రహిస్తుంది. అందులో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటుంటారు కాబట్టి ఆ ఇంద్రియములకు తన యొక్క ఆర్ద్రతను తెలియజేస్తూ తను పంపిస్తుంది అన్నమాట. అందువల్ల ఆ మనస్సు ఎప్పుడైతే ఏమవుతుందంటే అది అత్యధికమైనటువంటి ఆనందాన్ని పొందితే అది వెంటనే కళ్ళకు పంపిస్తే కళ్ళల్లో ఒక ఆనంద బాష్పాలు వస్తాయి అన్నమాట. అందుకోసమని అటువంటి రీతిగా మనస్సునకు నయనమునకు, అంతే తప్ప మనోఘ్రాణ ఆనందం అని ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మనస్సునకు నయనంతో ఉన్నటువంటి నేత్రంతో ఉన్నటువంటి ఒక అనుబంధం అటువంటిది. ఎందుకంటే దాని యొక్క ఆర్ద్రత తెలిసినటువంటి ఒక బాహ్యేంద్రియంలో జ్ఞానేంద్రియాల్లో నయనం గొప్పదనమాట. అందుచేత కంఠంచ, ఆ తర్వాత కంఠం దగ్గరికి పరమాత్మ యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారు. కౌస్తుభమణేరధిభూషణార్థం, కౌస్తుభమణి ఎక్కడ నివసించిందయ్యా అన్నాడు. కంఠమునందు ఉందయ్యా అన్నారు. అంటే కంఠమునకు కౌస్తుభమణి భూషణమైందా, కౌస్తుభమణి కంఠమునందు ఉండడం చేత భూషణమైందా అని అంటే వల్లభాచార్యాదులంతా చెప్తారు. నాయన కంఠం అనేటువంటి దాని యందు ఉండటం చేత కౌస్తుభమణి అన్ని అలంకారాల్లో కల గొప్ప అలంకారం అయింది. ఎందుకంటే పరమాత్మ కంఠాన్ని ఆశ్రయించి ఉండటం చేత. అంతే తప్ప వస్తుతః కూడాను పెద్ద గొప్పదేం కాదు. పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం కంటే ఆకృతి కంటే గొప్పది కాదు. అందుకోసమే చెప్తుంటారు పెద్దలు, నాయన సామాన్య పెద్దల యొక్క సమక్షంలో ఉన్నప్పుడు సామాన్యుడైన వాడు ఎలా ఉండాలంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదయ్యా అని ఒక శ్లోకం అప్పయ్య దీక్షలు వారు ఉదాహరించారు. ఆయన ఎప్పుడైనా పెద్దల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడవద్దు, నీకంటే అందరూ విజ్ఞానులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నువ్వు తక్కువ మాట్లాడితే మంచిదిరా అబ్బాయి, నువ్వు వాళ్ళ పక్కన ఉండటమే నీ అదృష్టం నాయన అన్నమాట. అలాగే పరమాత్మ యొక్క కంఠాన్ని ఆశ్రయించి ఉండటమే కౌస్తుభమణి యొక్క గొప్పతనం. ఎక్కడో సముద్రం లోపల ఎక్కడో పడుంది, ఆ పడున్నది కాస్త మథనం చేస్తే బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత పరమాత్మ యొక్క ప్రాపును పొందింది. పరమాత్మ ప్రాపును పొందడమే కాదు, పరమాత్మ యొక్క కంఠాన్ని అలంకరించింది. అలంకరించుకొని ఎంత దాకా వ్యాపించింది? వక్షస్థలం దాకా వ్యాపించింది. అంటే లక్ష్మీ అమ్మవారి ఇంటి దాకా వ్యాపించింది అనమాట. అంత గొప్ప స్థితిని పొందిందనమాట. అందుచేత అలాంటి కౌస్తుభమణి యొక్క గొప్పతనాన్ని, అందుకోసం అధిభూషణార్థం అని పరమాత్మ యొక్క కంఠమును చేరుట చేత గొప్ప భూషణంగా ఉన్నదనమాట. కురుయా, దాన్ని ధ్యానం చేయవలే. మనసి అఖిలలోక నమస్కృతస్య, అఖిలలోక నమస్కృతుడు సమస్త లోకముల చేత నమస్కరింపబడే పరమాత్మ యొక్క దివ్యమైన కంఠస్వరూపాన్ని భావన చేయవలే. ఆ తర్వాత బాహు అన్నమాట. అంటే ఇక కింది నుంచి పైకి వస్తున్నారు కదండి, బాహువుల దగ్గరకు వచ్చారు. ఆ బాహువుల్ని కాస్త ఎటువంటిది అన్నాడు అంటే సముద్ర మథనం చేసేటప్పుడు ఈ రాక్షసులు దేవతలు ఇద్దరు సరిగ్గా చెయ్యలేకపోతే పరమాత్మే వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళందరిలో కూడా తన స్వరూపాన్ని ప్రవేశపెట్టి ఇటుపక్క అటుపక్క తానే అనేక చేతులతోటి మథనం చేశాడు. మనం ఇంట్లో కూర్చొని కనుక మజ్జిగ చిలికినట్టు
కానీ వాడు తాడు ద్వారా ఇచ్చి మథనం చేసినట్టుగానే పరమాత్మే చేశారు తప్ప అందులో దేవతలు రాక్షసులు చేసిన కృషి లేశం కూడా లేదనమాట. ఆ మాట వస్తుంది శ్రీమద్ భాగవతంలో అష్టమ స్కంధంలో సముద్ర మథన వృత్తాంతంలో ఇదంతా స్పష్టంగా చెప్పున్నారన్నమాట. అందువల్ల పరమాత్మ యొక్క అవతారం అష్టమ స్కంధంలో ఎన్ని రకములుగా ఉందో చెప్పారు. సముద్ర మథన వృత్తాంతం చెప్పి మందరగిరిగా తయారైంది. ఆ మందరగిరికి ఆ శక్తి మునిగిపోకుండా ఉండే శక్తినిచ్చింది పరమాత్మ. దాన్ని చిలకడానికి వాసుకి శక్తి ఇచ్చింది పరమాత్మ. ఆ చిలికింది పరమాత్మ. అమృతం ఇచ్చింది పరమాత్మ. దుష్ట సంహారం చేసింది పరమాత్మ. మోహిని అవతారం ఇచ్చింది పరమాత్మ. అందువల్ల అష్టమ స్కంధం అనేటువంటి అత్యద్భుతమైనటువంటిది. అందులో సముద్ర మథన వృత్తాంతం మన జీవితానికి కూడాను ప్రతీకగా ఉంటుందన్నమాట. నాయన సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, పరమాత్మని ఇటుపక్క అదొచ్చిన కష్టం ఇచ్చావా పరమాత్మ నిన్నే ఆశ్రయిస్తా, దుఃఖం ఇచ్చావా పరమాత్మ నిన్నే ఆశ్రయిస్తా, సుఖాన్ని ఇచ్చావా నిన్నే ఆశ్రయిస్తా అనమాట. అది శోభనమైన శూన్యము, ఇది దుష్టమైన శూన్యం. ఏదైనా శూన్యం, ఏదీ మిగిలేది కాదనమాట. ఖమ్ అంటే శూన్యం అనమాట, ఆకాశం అనమాట. అందుచేత సుతరాము ఖం శూన్యం, ఇది ఉండేది కాదు. దుఃఖమైనటువంటిది అంటే దుష్టమైనటువంటి ఖం శూన్యం, అది ఉండేది కాదనమాట. అందుచేత ఇవేవి నాకు అవసరం లేదయ్యా మహానుభావ నీవు తప్ప అని ధ్యానం చేయడం అనమాట. అందుచేత అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని బాహుంశ్చ మందరగిరే పరివర్తనైన నిర్నిక్త బాహువలయాన్ అధిలోకపాలాన్, వాళ్ళని మించి లోకపాలను మించినటువంటి రీతిగా వారి పైన ఉండి ఆ మహానుభావుడే మదనం చేసి ఇటుపక్క అటుపక్క రెండు చేతులతో ఒక పక్క అసురబాహువుల యొక్క పరాక్రమ సంపత్తు, ఒక పక్కన సురుల యొక్క బాహు సంపత్తు, ఇవన్నీ కూడా తన బాహువులు రెండింటి అంతే ఉంచుకుని ఏ మహానుభావుడు చేశారో అటువంటి దశశతారం అసఖ్య తేజ ఆ మహానుభావుని యొక్క చక్రం ఉందే సుదర్శన చక్రం, దాన్ని ధ్యానం చెయ్యండి. దానికి ఇటువంటిదయ్యా అన్నాడు. దశశతారం, దశశత అంటే దానికి సహస్రమైనటువంటి 1000 అరలు కలిగింది అని, అంచులు కలిగింది అంటుంటారు. అది అనంతవాచకంగా చెప్పండి. అందుచేత అసఖ్య తేజ శంఖంచ, తర్వాత పరమాత్మ చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని తత్కర సరోరుహ రాజహంసం, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరసరోరుహం అన్నమాట. అంటే ఆ పద్మాన్ని కాస్త అది భావన చేయలేదు. ఆ తర్వాత కౌమోదకి అనేటువంటి గదని భావన చేయండి. అది పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి దైతాం స్మర్యత. ఎందుకంటే ఆ గదకి కొద్దిగా ఎరుపుదనం ఉంటుందిటండి. ఎందుకు ఉంటుందయ్యా అన్నాడు. శత్రువుని సంహారం చేసినప్పుడు వారి రక్తం చేత తడవబడినటువంటి స్వరూపం కలిగింది ఉంటుందిట. అలాంటి ఆ దివ్యమైనటువంటి దిగ్ధామరాతి భటసోణిత కర్దమేన, దిగ్ధాం అరాతి భటసోణిత కర్దమేన అంటే అరాతి అంటే శత్రువుల యొక్క భటుల్ని సంహారం చేయడం చేత ఏర్పడినటువంటి ఏ రక్తం ఉందో దాని చేత తడిసినటువంటి ఆ దివ్యమైన కౌమోదకి అనేటువంటి గదని కాస్త ధ్యానం చేయవలే. తర్వాత పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కంఠంలో మాల ఉంటుంది, వనమాల. అది ఎటువంటిది అన్నాడు. వనమాల అంటే ఆపాదలం వినండి, పాదము దాకా వ్యాపించినటువంటి పంచ పుష్పములు, 5 రకములైనటువంటి పుష్పముల చేత కూర్చబడినటువంటి దివ్యమైన మాలట. ఆ మాల యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆ మాలలో ఉన్న ఆ పుష్పములో ఉన్న సౌగంధ్యాన్ని ఆఘ్రాణం చేయడానికి 9 వచ్చి ఝంకారం చేస్తూ ఉంటే అటువంటి మధువ్రతవరూధగిరోపఘృష్టామని, ఆ మధువ్రతములు అంటే 9 దాని వాటి యొక్క ఝంకా గిర అంటే వాకులు అనమాట, స్తోత్రం చేస్తున్నది. స్వామి మేము ఒక్కసారి వచ్చి మీ పాదముల దగ్గరికి, మీ శరీర సంబంధం కలిగిన మాల దగ్గరికి వస్తామని అనుమతి అడిగి పరమాత్మను స్తోత్రం చేస్తున్నవా అన్నట్టుగా ఉన్నమాట. చైత్యస్య తత్వం అమలం మణిమస్య కంఠే, పరమాత్మ యొక్క కంఠాన్ని అలంకరించినటువంటి ఆ మాలను ధ్యానం చేయవలే. ఆ తర్వాత పరమాత్మ యొక్క వదనారవిందం ముఖాన్ని కాస్త ఒక్కసారి ధ్యానం చేయండి అయ్యా. అది ఎలా ఉంటుంది. భృత్యానుకంపిత ధియేహ గృహీత మూర్తే, ఆయన తను నమ్మినటువంటి భక్తులని అనుగ్రహించడం కోసం పరమాత్మ అవతారాన్ని ధరించారయ్యా. అటువంటి ఆ గృహీతమూర్తి అయిన పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని సంచింతయేత్. ఆ చూడండి, చింతయేత్ అంటే సరిపోతుంది కదా, ఆలోచించవచ్చు. ధ్యానం చేయండి అంటే సరిపోతుంది, లేదైనా సంచింతయేత్ అంటే విషయాంతర సంబంధం లేకుండా ఆ స్వరూపము తప్ప వేరొక స్వరూపాన్ని మీరు పొరపాటున కూడా అవకాశం ఇవ్వకూడదు. అందుకోసం సంచింతయేత్ అంటే ఇంకో దాని యొక్క స్వరూప స్ఫూర్తే ఉండకూడదు అనమాట. అలా చేయాలి అని చెప్పి అటు పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని ధ్యానం చేయండి. ఆ చేసినప్పుడు ఆ ముఖారవిందంలో పరమాత్మ యొక్క ముఖారవిందంలో మణికుండలములు ఉంటవి, ఇటుపక్క అటుపక్క మణికుండములు ఉంటవి. అంటే మణికుండములను ధరించినటువంటి విస్ఫురన్ మకరకుండల వల్గితేన విద్యోతితామల కపోల ముదారణాసం. ఆ మణికుండలములు ఎప్పుడైతే ఉన్నవో మణులున్నది కాబట్టి ఆ మణుల యొక్క కాంతి చేత పరమాత్మ యొక్క చెక్కిళ్ళు అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నవి. ఆ నాసిక కూడా పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటిది అంతేకాకుండా ఆయన కుటిలకుంతల బృందజుష్టం, పరమాత్మ యొక్క కేశములు. ఆయన మహానుభావుడు ఎవరయ్యా అన్నారు. కేశవ అన్నారు. కేశవ అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే క అంటే బ్రహ్మదేవునకు, ఈశ్ అంటే ఈశ్వరుని రక్షించేవాడు కాబట్టి కేశవ అని
ఒక అర్థం అనమాట. అది కాకుండా నిడివైన జుట్టు కలిగినటువంటి వారు కాబట్టి పరమాత్మకు కేశవ అని పేరు. ఇది కాకుండా రాధాదేవికి జడ వేయడంలో చాలా దిట్ట కాబట్టి ఆయనకి కేశవ అని పేరు అనమాట. ఇన్ని రకాల కేశవనామం ఉందనమాట. ఇంతకీ ఇంకొక అర్థం చెప్తారు మహానుభావులు, నాయన కేశవాహ ఎవరయ్యా శవములనగా అన్నారు. అంటే దానికి సమాధానం చెప్తారు, ఏషాం హృది న కేశవ, ఎవరి హృదయంలో కేశవుడు లేడో పరమాత్మ లేరో వారయ్యా శవములనగా అని అన్నారు. అంటే కేశవాయుత చిత్తాయే ఏ ఎవరైతే కేశవుని యందు లగ్నమైన మనస్సు కలిగిన వారై ఉంటారో వారు న శవాహ, వారు శవములు కాదు నాయన, న పునర్భవాహ, వాళ్ళకి మళ్ళా పుట్టుక కూడా లేదు నాయన అన్నారంటే పరమాత్మ యందు లగ్న మనస్కులైనటువంటి వారు శవములు కారు, మరియు వారికి మరల పుట్టుక లేదు. ఎవరికైతే పరమాత్మ యందు భక్తి లేదో, ఎవరి హృదయంలో పరమాత్మ ధ్యానింపబడలేదో వారు నాయన శవములనగా అని చెప్పి అన్నారన్నమాట. ఏషాం హృదిన కేశవ కేశవాహ, వారు నడుస్తుంటారు, తింటుంటారు, కాలక్షేపం చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యారు, నడయాడే శవములయ్యా అన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కేశవుడు లేడు కాబట్టి. ఎవరైతే నిరంతరము కేశవారాధన చేస్తూ ఒక చోట కూలబడి ఉంటారు అనుకోండి, అయ్యా వారయ్యా కేశవుని యందు మనస్సు కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళకి మరల పుట్టుక లేనే లేదు, వారు శవములు కారు అని చెప్తారన్నమాట. అందుచేత అట్టి కేశవుని యొక్క దివ్యమైనటువంటి నిడివైనటువంటి ఆ జుత్తులో ఉన్నటువంటి సౌగంధ్యాన్ని ఆఘ్రాణం చేయడానికి మరల ఇవన్నీ కూడా వస్తున్నవి. శ్రీనికేతం అలిభే పరిసేవ్యమానం, తుమ్మెదలన్నీ కూడా వచ్చి సేవిస్తూ ఉన్నవి, ఆ సౌగంధ్యాన్ని ఆఘ్రాణం చేస్తూ ఉన్నమాట. అలాంటి భూర్చ స్వయా కుటిల కుంతల బృందజుష్టం అనమాట. ఆ కుటిలమైనటువంటి వంకర కలిగినటువంటి జుట్టు కలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించి ఉన్నవన్నమాట. మీనద్వయాశ్రయం అధిక్షుపద అబ్జనేత్రం ధ్యాయేన్ మనో నయం అతంద్రితం ఉల్లసభ్రూ. ఆ తర్వాత పరమాత్మ యొక్క ఈ నేత్రములు, ఆ నేత్రములో కళ్ళు, ఆ కళ్ళ లోపల ఉన్నటువంటి కనీనిక, ఆ కనీనిక ఎటువంటి మత్స్యం లాంటిది అనుకో, అంటే దాని కదలిక ఉంటుంది అనుకోండి. ఆ కదలిక ఉంటే ఇదంతా ఎలా ఉందయ్యా అన్నాడు. అంటే ఒక సరోవరం ఉంటే పద్మం ఉంటే ఆ పద్మము అక్కడ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి రీతిగా ఉన్నటువంటి మీనద్వయాశ్రయం, అంటే రెండు చిన్న చేపలకు ఆశ్రయమైనటువంటి ఏ అబ్జములు ఉన్నవో, అంటే పద్మం అనేటటువంటి ఒక నేత్రం ఏదైతే ఉందో ఆ నేత్రము అట్టి స్వరూపాన్ని ధ్యానం చేయవలసింది. ధ్యాయేత్ మనోమయం అతంద్రిత ఉల్లసభ్రూ. ఇది కాకుండా ఉల్లస ప్రకాశిస్తున్నటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఆ ముఖారవిందాన్ని, ఆ ముఖారవిందంలో ఉన్న నేత్రాల్ని ఈ రకంగా భావన చేయవలసింది అన్నారు. అయితే ఆ తర్వాత పరమాత్మ యొక్క ముఖాన్ని వర్ణించి ముఖానికి అత్యంత సౌందర్యాన్ని కలిగించేది ఏది అన్నారు. అంటే నాయన చిన్న చిరునవ్వయ్యా అన్నారు. అందుచేత ఆ చిరునవ్వు కంటే ముందేమిటి, చూపు బాగుండాలి, చూపు తర్వాత చిరునవ్వుకు రావాలన్నమాట. అందుకోసమని పరమాత్మ యొక్క ఆ కన్నులు అంత గొప్పగా వర్ణించిన తర్వాత కన్నులలోనే సర్వేంద్రియాణ నయన ప్రధానం. అంటే మనకు చూపులు ఒకళ్ళ వైపు చూస్తూ మనం ఇంకొకరితో మాట్లాడామనుకోండి, ఆ చూపుల్లో ఒక రకమైనటువంటి కౌటిల్యం ఉన్న సంగతి తెలిసిపోతుంది. అందువల్ల పరమాత్మ యొక్క చూపు ఎలాంటి అవలోకమధికం, పరమాత్మ యొక్క చూపు ఉందే అది చాలా గొప్పదండి. ఎంత గొప్పది అంటే కృపయాది ఘోరతాపత్రయోపశమనాయ నిసృష్టమక్షణోహ, అంటే భక్తుల యొక్క తాపత్రయం మొత్తాన్ని కూడా పోగొట్టడం కోసము సిద్ధమైనటువంటి అనమాట. అక్షణోహం స్నిగ్ధ స్మితానుగుణితం విపుల ప్రసాదం. చూడండి, నవ్వునకు అనుగుణంగా ఉండేటటువంటి చూపు అనమాట. అంటే చూపు నవ్వు రెండూ కలిసి ఒకే స్వరూపం నందు లగ్నమైతే ఆ కృపా విశేషములకు హద్దున్నదా, ఉండదనమాట. అటువంటి దివ్యమైన ధ్యాయే తట్టి పరమాత్మ యొక్క ఒక చిరునవ్వుతో కూడుకున్న, అనుకంపతో కూడుకున్న ఆ దృష్టి, ఆ చిరునవ్వు, అనుగ్రహం ఒకటి, అనుకంప ఒకటి, ఈ రెండింటినీ ప్రసాదించేవి ఆ చిరునవ్వు గాని చూపు గాని. అందుచేత అవి రెండూ కలిపి ఒకరి ఎందే ఉంటే ఆ అదృష్టం చెప్పోరనా నాయన. అట్టి స్వరూపాన్ని విపుల ప్రసాదం ధ్యాయే చిరం విపుల భావనయ గుహాయాం అంతఃకరణంలో ఈ రకమైనటువంటి పరమాత్మ తనను చూచినట్టు, తనను చూచి ఒక చిరునవ్వు నవ్వినట్టు, ఆ నవ్వుతున్నప్పుడే పరమాత్మ దివ్యమైనటువంటి ఆ దృష్టి చేతన ఎందు పడవే తను ఉంచినట్టుగా ఆ రకంగా భావన చేయను ఆయన. అలా చేస్తే అన్ను కల్లోలితేన కరుణారస వెల్లేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన అని కటాక్ష శతకంలో మహానుభావుడు మూక కవి చెప్తాడు. అమ్మా నన్ను చూడు, ఎలా చూడాలి అంటే ఒక పిల్లవాడు లేక ఒక పిల్లవాడు తల్లి కలిగితే ఆ తల్లి వాడిని కాస్త కళ్ళు ఓలితేనే ఒకసారి పాకుతూ పక్కకు వెళ్ళిపోయాడు అనుకో, ఏడి నా పిల్లవాడేడని ఏ రకంగా ఆందోళనగా ఉంటుందో నన్నంత ఆప్యాయంగా నన్ను జాగ్రత్తగా చూడాలి తల్లి. కళ్ళు ఓలితేనా
కల్లోలంగా చూడాలి. ఓ పిల్లవాడు విధవ ఎక్కడికి వెళ్ళావరా అని మళ్ళా తల్లి పిల్లవాడిని తిట్టేనట్టుగా ఉండకూడదమ్మా. నువ్వు నన్ను ఇప్పుడు నేను కనిపిస్తే మళ్ళా కరుణారస వేల్లితేనా, నువ్వు నా మీద దయ చూపించాలి, నేను తప్ప ఇంకెవ్వరు లేదు నా మీద ఆందోళనగా ఇప్పుడు ఆతృతగా నా మీద ప్రేమ కలిగి ఉండాలమ్మా. కరుణారస వేల్లితేనా, కరుణరసంతో చుట్టబడినటువంటి హృదయం అయి ఉండాలమ్మా నీకు. అంతేకాదు కల్మాషితేన, ఆ కళ్ళల్లో నా ఎందుకు ప్రేమను తెలియజేసేటటువంటి ఒక ఎరుపు జీర ఉండవలే కల్మాషితేన. ఇంతేకాదు నా మీద ఎప్పుడు కోపం ఉండకూడదు తల్లి, నన్ను ఎప్పుడు ఆనందంగా చూస్తుండాలి, నన్ను నవ్వుతూ చూస్తుండాలి. కమనీయ మృదుస్మితేన, కమనీయమైనటువంటి చిరునవ్వుతో నన్ను చూడాలి తల్లి. అదే మా మంచితేన తవ కించన కొంచితేన, నన్ను చాలా ఒప్పినటువంటి చూపుతో నన్ను చూస్తుండాలి. ఎప్పుడు కూడా కళ్ళు విప్పార్చి చూడవద్దు తల్లి. నీ యొక్క విప్పార్చినటువంటి ఆ కళ్ళ యొక్క వైశాల్యము, ఆ దివ్యమైన స్వరూపాన్ని నేను చూడలేను. నన్ను అరమోట్టు కన్నులతోనే చాలా ఆనందంగా చూడాలి తల్లి. కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన, కొద్దిగా అరమోట్టు కన్నులతో చూడి కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన తల్లి. ఆ రకంగా నా యొక్క తాపాన్ని పోగొట్టు చల్లదనమైనటువంటి నీ యొక్క అనుగ్రహం అనేటువంటి ఆ చూపు ఉందే, ఆ చూపు నా మీద పడితే నా తాపత్రయం కాస్తా పోతుంది తల్లి అని చెప్పి మహానుభావుడు అన్నట్టుగా ఆ పరమాత్మ ఒక మందస్మితంతో కూడుకున్నటువంటి ఒక అవలోకము, దయావలోకము, ఈ రెండిటి చేత చూచినట్టుగా భావన చేయవలన ఆయన అని చెప్పి స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేత్ చిరం విపుల భావనయా గుహాయాం. ఆ తర్వాత పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్మితం అన్నారు, ఇది చిరునవ్వు. తర్వాత స్మితం కంటే కొద్దిగా అంటే దంతములు కనిపించకుండా ఉంటే దాని హాసము అంటారు అన్నమాట. దంతములు కనిపించకుండా నవ్వితే దాని స్మితము అంటారు. స్మితం తర్వాత హాసము, హాసం తర్వాత ఏమిటయ్యా అన్నాడు, అంతకంటే కూడాను ప్రహసితం అంటారు. అట్టహసితం, విహసితం, ప్రహసితం అని షడ్విధ రసాలు హాసంలోనే 6 రకాల భేదాలను చెప్పి భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పున్నాడు అనమాట. అందులో ఇప్పుడు ఏం చెప్పారు, స్మితం చెప్పారు. పరమాత్మ చూచే చూపులో అనుగ్రహం ఉండాలి, ఆ నవ్వులోనేమో ఒక రకమైనటువంటి దీనికి అనుగ్రహ దృష్టి ఉండాలి. అని ఒకటేమో దృష్టి ఏమో అనుకంప, ఆ చూపేమో అనుగ్రహము. ఈ రెండు అనుకంప అనుగ్రహములు రెండూ కూడా నా ఎందు ఉండేట్టుగా భావన చేసుకోవాలి నాయన. ఆ తర్వాత ఏం చేయాలి, పరమాత్మ ఒక హాసాన్ని, హాసం హరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం అత్యుదారం, పరమాత్మ యొక్క దంతములు కనిపించేట్లుగా కొద్దిగా దంతములు కనిపించేట్లునే అటువంటి హాసాన్ని ఒక్కసారి భావన చేయి. పరమాత్మ కొద్దిగా మనల్ని చూసి కొద్దిగా నవ్వారు, ఆ నవ్వేటప్పుడు ఆ దంత పంక్తి కొద్దిగా కనిపించేటనమాట. ఆ పరమాత్మ యొక్క నవ్వు ఎటువంటిది అన్నాడు అంటే సమస్తమైనటువంటి అఖిలమైన తీవ్ర భయంకరమైన శోకం అనేటటువంటి శోక అశ్రు అంటే మానసికమైన శారీరమైనటువంటి ఏ పీడ వల్ల కలిగినటువంటి ఏ దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని కాస్త పోగొట్టేటటువంటి విశోషణం, దాన్ని కాస్త పోగొట్టేస్తుంది పరమాత్మ యొక్క చిరునవ్వు శక్తి అన్నమాట. సమ్మోహనాయ రచితం, అది ఇంకా ఏం చేస్తుంది అన్నాడు, ఎంతటి వాడికి కూడాను తన యొక్క మాయ చేత మోహింపజేసేస్తున్నాడు. పరమాత్మ యొక్క నవ్వు చేత మొత్తం మర్చిపోతారు. ఎందుకంటే అంతకుముందు ప్రథమ స్కంధంలో వస్తుంది, కుంతీదేవి పరమాత్మను ఉద్దేశించిన ఆయన నీకు నమస్కారం చేసిన కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. మా గురువులు మా తండ్రి గారు మహానుభావులు నాయన, మొట్టమొదటి నాకు ఉపదేశం చేసిన ఏకైక శ్లోకం ఇది అనమాట. అందువల్ల నాయన కృష్ణాయ వాసుదేవ ఎంత గొప్పగా చెప్పారా అబ్బాయి. వంశీధర శర్మ మహానుభావుడు కృష్ణ పరమాత్మ నీకు నమస్కారం అన్నారు. కృష్ణాయ అన్న తర్వాత మళ్ళా వాసుదేవాయ, పాపం స్త్రీమూర్తి కదండి, తన పుట్టింటి వాడు గుర్తొచ్చారన్నమాట. అంటే మా అన్నయ్య ఎంత అదృష్టవంతుడయ్యా, మా అన్నయ్య నీకు తండ్రిగా ఉన్నాడు, మా అన్నయ్య కుమారుడుగా ఉంటాడు, నీకు అదృష్టమయ్యా అని చెప్పి మా అన్నయ్య అదృష్టవంతుడు కృష్ణాయ అన్న తర్వాత వాసుదేవాయ. వాసుదేవాయ అంటే సరిపోతుంది, మళ్ళీ కృష్ణాయ ఎందుకు అయ్యా అన్నాడు. కృష్ణ అంటే అర్థం ఏమిటయ్యాడు, సచ్చిదానంద పరబ్రహ్మ, అజ్ఞానాన్ని పోగొట్టేవాడివి, అమ్మ మా యొక్క అజ్ఞానం పోగొట్టే పరమాత్మ అయ్యా నీవు అని ముందు చెప్పి తర్వాత వాసుదేవాయ నిన్ను కన్న మా అన్న ఎంత గొప్పవాడయ్యా అన్నారు. మా అన్న గొప్పవాడు కాదు నాయన, అంతకంటే గొప్పదెవరు, ఆయన కనటానికి కారణభూతుడయ్యాడు తప్ప కడుపులో పెట్టుకున్నటువంటి ఎవరు మా వదిన, అంతకంటే మా వదిన చాలా గొప్పదయ్యా. దేవకి నందనాయచ, దేవకి నందనుడు అంటే వాసుదేవాయ చెప్పక్కర్లా, ఎందుకంటే దేవకి దేవి భర్త వాసుదేవుడే కాబట్టి కృష్ణాయ అని కూడా చెప్పక్కర్లా. వీళ్ళకి వసుదేవుని యొక్క కుమారుడు దేవకి నందనుడు కృష్ణ పరమాత్మే కాబట్టి ఎందుకు చెప్పారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థం అనమాట. అంటే ఒకటేమో అజ్ఞానాన్ని పోగొట్టే సచ్చిదానంద పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ సాక్షాత్తు తన అన్న అయినటువంటి వసుదేవునికి కుమారుడుగా పుట్టాడు. మా అన్న అదృష్టవంతుడు, మా అన్న అదృష్టం కంటే కూడాను గర్భవాసాన్ని పెట్టుకున్న 14 భువనాలు కడుపులో పెట్టుకున్న పరమాత్మని కడుపులో పెట్టుకున్న మా తల్లి మా వదిన అంతకంటే గొప్పదనమాట. అందువల్ల దేవకి నందనాయచ అన్నారు. వీళ్ళ అదృష్టం ఏముందయ్యా, వీళ్ళకి కంటానికి కారణం ఈ కన్నారు తప్ప అసలు ఉన్నదల్లాను ఎక్కడ నందగోప కుమారాయ అంటే నందగోప కుమారుడు అంటే మహానుభావుడు నందుడు.
ఆ నందునికి కుమారుడుగా ఉన్నావే అతి ప్రసిద్ధమైపోయావయ్యా నువ్వు. గోవిందాయ నమో నమః. ఆయన నిన్ను ఎలా తెలుసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, వేదలక్షణమైనటువంటి వాక్కు చేత మాత్రమే తెలియబడేటువంటి స్వరూపం నీది అని మహానుభావురాలు ఆ తల్లి చెప్పి తర్వాత యశోదాదేవిని ప్రార్థన చేస్తుందన్నమాట, పొగుడుతుందన్నమాట. అందుచేత అలాంటి కుంతీదేవి అంటుంది, నాయన పురుషు పాండుషు వృష్ణుషు స్నేహపాశమిమం చింది అని అడుగుతున్నామే ఆ కుంతీ స్తోత్రంలో. నాయన నాకు ఆ కౌరవుల పట్ల కానీ పాండవుల పట్ల కానీ పాండవులు మా పిల్లల పట్ల కానీ వీళ్ళ మీద నాకు స్నేహపాశం లేకుండా పోగొట్టేవయ్యా అని పరమాత్మను అడిగింది అనమాట. అడిగేసరికి ఆ మహానుభావుడు ఏం చేశారా, కృష్ణ పరమాత్మ ఒక్కసారి చిరునవ్వు నవ్వారట. ఇప్పుడు చెప్పడం అందుకోసం కారణంగా అంతే తప్ప ఏదో విషయం చెప్తున్నాను అనుకోవద్దు. అందుచేత ఎప్పుడైతే పరమాత్మ ఏం చేశారు, ఒక చిన్న నవ్వు నవ్వారట. ఆ నవ్వు నవ్వంగానే అంటే అర్థం అంతకు ముందు అడిగిన మాట ఏమిటో తెలుసునండి, నాకు పుట్టింటి వారి మీద వ్యామోహం ఉండకూడదు, అత్తింటి వారి మీద వ్యామోహం ఉండకూడదు, నా పిల్లల మీద కూడా నాకు వ్యామోహం ఉండకూడదు, అలా నాకు స్నేహపాశం ఇమం చింది, ఈ అనురాగ పాశాన్ని కాస్త తెగ్గొట్టేనాయన, నాకు ఇదేం అక్కర్లేదు అని అదనమాట. అనేసరికి వెంటనే పరమాత్మ ఏం చేశారు, వచ్చిన నవ్వు నవ్వారట. నవ్వంగానే భీముడితో, నాయన మన బట్టలు సర్దుకో, మనం జాగ్రత్తగా పెడదాం, కాలక్షేపం చేద్దాం, మన సంసారంలో పడిపించాం. అదేమిటండి ఇంత బాగా వైరాగ్యంతో అడిగినటువంటి ఈ వరం అడిగింది కదా, పరమాత్మ యొక్క ఒక చిరునవ్వు కల్లా మళ్ళా సంసారంలో ఎట్టా పడ్డదండి అన్నారు. అదనమాట జగన్మోహకమైనటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క చిరునవ్వు. ఎలాంటి సమ్మోహనం రచితం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య. ఆ పరమాత్మ యొక్క చిరునవ్వు అతి వైరాగ్యం కలిగినటువంటి వాడిని తప్ప, లేకపోతే అంతంత మాత్రం వైరాగ్యం కలిగిన వాళ్ళ మీద ఆ పరమాత్మ యొక్క చిరునవ్వు ఠక్కున మాయారూపంగా ప్రవేశించి వాడిని కాస్త మళ్ళీ సంసారంలో పడవేస్తున్నమాట. అటువంటి దివ్యమైనటువంటి ఆ చిరునవ్వును ధ్యానం చేయవలసింది. భూమండలం పరమాత్మ ఈ కనుబొమ్మల దగ్గర పరమాత్మ చేస్తే ఆ చిరునవ్వును వినిపి మధ్యలో ఇలా కనుబొమ్మలు ఉంచుతారట. ఎందుకయ్యా అన్నారు అంటే, మన్మధుడు వచ్చి ఎప్పుడైనా సరే తనను ఆశ్రయించి అనేక సంవత్సరం నుంచి తపస్సు చేస్తున్న ధ్యానం చేస్తున్న మునులకు మా తపోభంగం కలగజేస్తాడేమో అని ఒక్కసారి ఆ భూమండలాన్ని ఇలా ఆయన కాస్త కనుబొమ్మలు కాస్త ముడుస్తారట. అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ భూమండలాన్ని కూడా భూమండలం మునికృతే మకరధ్వజస్య అన్నాడు. ఆ మకరధ్వజుడు మన్మధుడు వచ్చి వాళ్ళకి ఏదైనా కష్టం కలగజేస్తాడేమో అని అతన్ని కాస్త సమ్మోహనపరచడం కోసం ఆ భూమండలాన్ని కొద్దిగా ఉంచుతారయ్యా అన్నారు. అంటే అర్థం ఏమిటి, అతని యొక్క శక్తిని కాస్త ఆవరించేస్తారు పరమాత్మ అని చెప్పి. అందువల్ల ఇది కాకుండా ఇప్పుడు ఏమైందండి, స్మితం చెప్పారు, హాసం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పరమాత్మ యొక్క ప్రహసితం గొప్పదైనటువంటి నవ్వు. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే, ఈ నోరు రెండు కూడా పెదిమలు రెండు కూడా విరిచి గట్టిగా నవ్వితే అది హా అని నవ్వుతారు సరా, దాన్ని ప్రహసితం అంటారన్నమాట. ఈ ప్రహసితం ఏం చేస్తుంది అన్నారు, ఇది చూడండి, దీన్ని ఏమంటారు, లోభము అంటారండి, దీన్ని ఏమంటారు లజ్జ అంటారన్నమాట. అంటే పై పెదిమని లజ్జ అని, దీన్నేమో లోభము అంటారన్నమాట. దీన్ని క్రోధం అని కూడా ఒకసారి వర్ణిస్తుంటారు. అయితే ఇది ఏం చేస్తుంది, ఈ రెండు కలిసి, అంటే లోభం ఒకటి లజ్జ ఒకటి, ఈ రెండు కలిసింది అనుకోండి, కలిస్తే ఏమవుతుంది, సత్వగుణం కాస్త పోతుంది. ఈ రెండు కూడా రజోగుణం వల్ల వచ్చేవి అనమాట. అంటే రజోగుణానికి ప్రతీక లజ్జ గాని, లేదా రజోగుణానికే ప్రతీక లోభం గాని, ఈ లోభము లజ్జ ఈ రెండు కూడా కలిసినవి అంటే సత్వగుణం కాస్త అంతర్హితం అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరు కలిస్తే, రెండు పెదవులు కలిస్తే ఏమవుతుంది, సత్వగుణం అనేటువంటి ఈ దంతములు ఉన్నవే అవి కనిపించవన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ ఈ రెండింటినీ జయించి విడగొట్టారో అప్పుడు దివ్యమైనటువంటి సత్వగుణ సంపత్తి, పరమాత్మ యొక్క దంతముల యొక్క ఆవిర్భావం అనేటువంటి అప్పుడు అవుతుంది. అంటే సత్వగుణం ఎప్పుడైతే వచ్చిందో రజోగుణం కాస్త దూరంగా నిస్సారితమైపోతుంది. నోరు ఎప్పుడైతే తెరిచామో ఆ పెదిమలు అనేటటువంటి పెదిమల్లో ఉండే ఎరుపుదనం అనే రజోగుణం ఉందే అది కాస్త దూరంగా తొలగిపోతుంది సమా. అందుకోసము అట్టి పరమాత్మ యొక్క సత్వగుణ ప్రధానమైనటువంటి ఏ ప్రహసితం ఉన్నదో, ఏ రజోగుణ ప్రధానమైనటువంటి ఆ లజ్జ అధర్మం, ఆ లజ్జ అనేది లోభం అనేటటువంటి అధర్ములను దూరము చేసి రజోగుణాన్ని దూరం చేసి సత్వగుణాన్ని ప్రధానంగా ఏకతానంగా చేసిందో అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రహసితాన్ని ధ్యానం చేయవలసింది నాయన. ధ్యానాయనం ప్రహసితం. ప్రహసితం ఎటువంటిది, ధ్యానాయనం ధ్యానంలోకి నివాసం, బహుళాధరోష్ట భాషారుణిత తను ద్విజ కుందబంతి అని. పరమాత్మ యొక్క ఆ కుందబంతి అంటే మల్లదొంతరలో యొక్క వరస ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి పరమాత్మ స్వరూపాన్ని, ఆ దివ్యమైన ప్రహసితాన్ని ధ్యానం చేయవలసింది. ధ్యాయేతు స్వదేహ కుహరే అవసితస్య విష్ణు. తన యొక్క దేహం యొక్క కుహరం హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పరమాత్మ భక్తి కలిగి ఆర్ద్రత చేత అర్పితమనాన పృథక్తి దృక్షేత్. అందుకు సంచింతయేత్ అంటే అర్థం ఏమిటండి అన్నాడు, నా పృథక్తి దృక్షేత్, దేవుడు ఇంకొక దాన్ని ఆలోచించవద్దు నాయన అని చెప్పి. ఏవం హరో భగవతి ప్రతిబద్ధ భావ.
తల్లికి చెప్తున్నారమ్మా, ఈ విధంగా పరమాత్మ యందు నిశ్చితమైనటువంటి దృఢమైనటువంటి భావం కలిగినటువంటి వారై భక్తి చేత ద్రవధృదయ ఉత్పులక ప్రమోదాత్, అలాగని నిరంతరం భావన చేయండి. భావన చేసిన తర్వాత హృదయం కాస్త కరిగిపోతుంది. ఆ హృదయం కరిగిపోయేసరికి దాని కరిగిపోయిన హృదయం తాలూకు కొన్ని లక్షణాలు భాష్యానికి వస్తవి. అది ఏ విధంగా పులకాంకురములుగా వస్తవి. ఇంతే కాదు నాయన, కంఠం కాస్త మాట్లాడటం అనేటువంటి ఆ భాగేంద్రియం కాస్త అది కుంఠీభూతం గద్గదం అయిపోతుంది అనమాట. అవి అవటమే కాదు, వెంటనే కంటి వెంట నీళ్లు వస్తవి. ఇవన్నీ కూడా మనస్సు ఆర్ద్రమైతే వచ్చేటటువంటి లక్షణములు అనమాట. అందుచేత ఒక కారణంలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఒక ఆర్ద్రత ఉందే, ఆ ఆర్ద్రత వలన వచ్చినటువంటి ఆ పరిణామం అంతా కూడాను ఆ భాష్యమైనటువంటి స్వరూపంలో చెప్తుంది. తచ్చాపి చిత్తబిడిశం శనకైర్వియుంక్తే, అది కూడా ఏం చేస్తుంది అయ్యాలో, తచ్చాపి చిత్తబడిశం, చిత్తమైనటువంటి బడిశం అంటుంటారు. బడిశం అంటే ఆ చేపలకు వేసి గాలం వేస్తుంటానే, ఆ గాలం లాంటి దాన్ని అది ఏం చేస్తుంది, శనకైర్వియుంక్తే, నెమ్మదిగా వేరు చేసేస్తుంది అయ్యా అన్నాడు. అంటే పరమాత్మకు సంబంధించిన విషయముల నుంచి కాస్త వేరు చేసి మనస్సును ఏకాగ్రపరుస్తుందని ఒక అర్థం అనమాట. అందుచేత విషయములకు సంబంధం లేకుండా చేస్తుంది సుమా అని ఒక మాట. అందుచేత నిర్వాణ వృచ్చతి మనస్స సహసా యథార్థి ముక్తాశ్రయం నిర్విషయం విరక్తం అంట. అంటే జీవన్ముక్తులైన వాళ్ళు మాత్రమే పొందదగినటువంటి ఏ వైరాగ్యం ఉన్నదో, అంటే పొందగలిగింది ఏ వైరాగ్యం అయితే ఉందో, నిర్వాణం వృచ్చతి మనస్స సహసా యథా అర్చి ఆత్మానమత్త పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ. ఆ తర్వాత విషయముల నుంచి వైషయికమైనటువంటి వాంఛల నుంచి కాస్త మేము దూరం అయిపోయి, ఆ తర్వాత మనస్సు ఎప్పుడైతే వైరాగ్యాన్ని పొందుతుందో ఆ పరమాత్మను పొందగలిగినటువంటి శక్తి కలిగి మోక్షాన్ని పొందేటువంటి స్థితి కలుగుతుంది ఆయన. ఈ విధంగా ఇది ఎప్పుడైతే మనస్సులో ఇంత ధ్యానం కలిగి పరమాత్మ స్వరూపాన్ని ఇంత సాక్షాత్కారం చేసుకుంటాడో వానికి అది చరమజన్మై ఉంటుంది రా అబ్బాయి అన్నమాట. తల్లికి చెప్తున్నారు అనమాట. నేను సోప్యేతయా చరమయా మనసో నివృత్య, చిట్టశివ చివరిసారిగా మనసు ఎప్పుడైతే పరమాత్మ కంటే భిన్నమైనటువంటి స్వరూపం నందు నివృత్తి స్వరూపం కలిగి, నివృత్తి భావం కలిగి, పరమాత్మ యందు లగ్నమైన మనస్సు కలిగితే అప్పుడేమో తస్మిన్ మహిమ్ని అవసిత సుఖ దుఃఖ వాక్యే హేతుత్వప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ వల్ల స్వస్మిన్ విధ ఉపలబ్ధ పరాత్మకాష్ట, పరమాత్మ యందు దివ్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారే కృతార్థుడవుతాడు సుమా అని చెప్పి, అసతి హేతుత్వం కర్తరి అంటే అసత్తైనటువంటి దాని యందు కారణత్వాన్ని కాస్త పోగొట్టుకొని ఈ ప్రకృతి అనబడేటువంటి కాస్త దూరమయ్యి పరమాత్మ యందు మనస్సు లగ్నమైనట్లయితే కృతార్థం అవుతుంది సుమా అని చెప్పి దేహంచ. ఇక చూడండి, ఆ తర్వాత ఈ శరీరంలో ఉండబట్టి ఈ మనస్సు యొక్క స్థితి, ఆ మనస్సు పరమాత్మ లగ్నమైతే ఎలా ఉంటుందో చెప్పి ఈ దేహం యొక్క స్వరూపం ఏమిటి అన్నాడు. అంటే ఈ చిట్ట చివరి జన్మ అంటున్నారు కదా, మరి ఈ దేహం ఉన్నది కదా, ఈ దేహంలో కర్మయాత్ర చేస్తారు కదా, కర్మయాత్ర చేస్తూ ఉంటే కర్మ చేసినందువల్ల వచ్చేటువంటి ఒక పుణ్యమో పాపమో ఉంటుంది కదా, మళ్ళా అనుభవించడానికి మళ్ళా జన్మ తప్పదు కదా అని అన్నారు. అంటే ఆయన అది కుదరదు. ఎందుకంటే వీడు ఎప్పుడైతే పరమాత్మ యొక్క నిరంతర ధ్యానం చేత జీవన్ముక్తావస్థను పొందాడో, ఆ పొందిన తర్వాత మరణ ఇతనికి జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. మరి ఈ దేహం ఉన్నదే, దేహంలో కర్మయాత్ర అంతా చేస్తున్నాడు కదా, అంటే దానికి చెప్తున్న స్థిరముత్థితం వా సిద్ధో విపశ్యతి. ఆ చర్మమైనటువంటి ఆ జన్మ కలిగినటువంటి ఆ పురుషుడున్నాడే, ఈ దేహాన్ని అసలు లెక్క పెట్టడు. ఈ దేహం ద్వారా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో పూర్వ సంస్కారాన్ని బట్టి కొన్ని పనులు చేసినట్టుగా ఉంటుంది తప్ప, కానీ దాని తాలూకు పుణ్యం గాని పాపం గాని దీని ఫలము ఇతనికి అంటదు సుమా. ఏ విధంగా దైవాదుపేతం అథ దైవవశాదపేతం, అతను లేచి నించున్నవాడు కాస్త కూర్చున్నాడు, ఇది ఏది కూడా దాని వల్ల వచ్చేటటువంటిది ఏది కూడా ఇతనికి పట్టదు, అతను తెలియదు అనమాట. అలాంటి స్థితి కలిగిన వాడి ఉంటాడు. ఎలాగయ్యా ఉదాహరణ అంటే చెప్తున్నారన్నమాట. అది ఎలాగ వాసో యథా పరికృతం మదిరామదాంధ, మద్యపానం బాగా చేసినటువంటి వాడు, మదిరామదం చేత అంధుడైనటువంటి వాడు ఒంటి మీద కట్టుకున్నటువంటి బట్ట ఊడిపోయినా ఏ విధంగా పట్టించుకోడో, అలాగే జీవన్ముక్తావస్థను పొందినటువంటి మహనీయుడు ఆ శరీరంలో ఏ కర్మలు చేసినా ఆ కర్మల యొక్క పుణ్యపాప సంబంధం లేకుండా ఉంటాడు నాయన, జ్ఞాని అయి ఉంటాడు సుమా అని ఆ మహానుభావులు చెప్పున్నారు. దేహోపి దైవవశక, మరి దేహం ఉన్నదే, దేహయాత్ర ఉన్నదే అంటే దానికి సమాధానం చెప్తున్నారు. దైవవశక ఖలు కర్మ యావత్ స్వారంభకం, దేహం ఉన్నది కాబట్టి దాన్ని బట్టి చేయవలసినటువంటిది. దీని ఉదాహరణ కూడా ప్రత్యేకించి భాగవతంలోనే చూడాలి. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, నాయన భాగవతం చదవాలంటే మంచి వ్యాఖ్యానం ఏమిటండి అని అడిగారు. అంటే కొంతమంది శ్రీధర్యం అండి, శ్రీధర్యం తర్వాత వంశీధర్యం అండి, అదండి ఇదండి అన్నారు. అదంతా చదివిన తర్వాత అన్ని వ్యాఖ్యానాలు చదివిన తర్వాత అప్పుడు అడిగారు, అయ్యా మీరు చదివిన వ్యాఖ్యానాలు ఎన్నో 20 25 చదివి ఉంటారు కదా, వీటన్నింటిలోకెల్లా గొప్ప వ్యాఖ్యానం ఏదండి అన్నారు. భాగవతానికి మంచి వ్యాఖ్యానం నాకు ఒక్కటే దొరికిందండి, దాని పేరు భాగవతమేనండి అన్నారు. అంటే భాగవతం అనే దాన్ని భాగవతం చేతనే
తెలుసుకోవాలి తప్ప భాగవతాన్ని ఇతర గ్రంథముల చేత తెలుసుకుని లేదు. ఎందుకంటే ఇతర గ్రంథాల్లో ఏం చెప్పినా భాగవతంలోనే వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు తప్ప భాగవతాతిరిక్తంగా ఇంకోటి ఏం చేయట్లేదు. కాబట్టి భాగవతంలో ఒక శ్లోకం ఉదాహరిస్తుంటే ఇది ఏకాదశ స్కంధంలో గురించి ఇలా చెప్పారంటున్నారు, దీని నుంచి ప్రథమ స్కంధంలో ఇలా చెప్పారంటున్నారు, పంచమ స్కంధంలో ఇలా చెప్పారంటున్నారు. అంటే భాగవతం తీసుకొని అందులో ఒక వాక్యం తీసుకొని దాన్ని వివరించేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక స్కంధంలో ఉన్న వేరే వాక్యం చెప్పి దానికి ఇది సరిపోతుంది అని చెప్తున్నారు తప్ప భాగవతం కంటే ఇతరమైన విషయం చెప్పట్లేదుగా. చెప్పనప్పుడు భాగవతానికి భాగవతం కంటే గొప్ప వ్యాఖ్యానం లేదుగా. కాబట్టి ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూనే ఉన్నవి తప్ప భాగవతం కంటే భిన్నమైన దాన్ని వ్యాఖ్యానం చెప్పలేదు. కాబట్టి ఈ వ్యాఖ్యానాలు ఏమీ చూడక్కర్లేదు, భాగవతమే చూసుకుంటూ వెడుతుంటే దాంట్లోనే మనకు వ్యాఖ్యానం కూడా తెలిసిపోతుంది నాయన అని చెప్పున్నారు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మాటలు అంతే తప్ప లేకపోతే మధ్యలో మనలాంటి వాడు మందాధికారులైన వాడు చూస్తూ ఉండవలసిందే. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అన్నారు పెద్దలు. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు దేహోపి దైవవశక, దేహం అనేటువంటి దైవం చేత ఏర్పడినటువంటి ఏ కర్మ అయితే ఉందో అని ప్రారంభం చేస్తూ అది ఎంతగా ప్రతిసమీక్షత ఏవ సాసు, ప్రాణాలు ఉన్నంతసేపు దాన్ని చూస్తూ ఉండవలసిందే. అయితే దాన్ని ఎప్పుడు కూడా వాస్తవంగా అనుకునే పని లేదు. తం సప్రపంచం అధిరూఢ సమాధి యోగ, దాన్ని ఏ రకంగా కూడా వాస్తవ స్థితిగా పొరపాటు కూడా అనుకునే పని లేదు. ఏ విధంగా స్వప్నం చూస్తే స్వప్నంలో అనేక రకమైనటువంటి వస్తువులు ఏర్పడినట్టు వ్యక్తులు ఏర్పడినట్లు ఏ విధంగా వాళ్ళ యొక్క రాక పోక ఇవన్నీ కూడా మనకు కనిపించితే దానిలో వచ్చినటువంటి దాన్ని రాక వల్ల ఆనందం కానీ ఆ పోక వల్ల మనకు దుఃఖం కానీ ఈ విధంగా అయితే ఉండదో అలాగే ఇక్కడ కూడాను జీవనముక్తులైనటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యక్తులు కానీ సంబంధములు భోగములు కానీ వాటి ఎందు ఏ రకమైనటువంటి దృష్టి లేకుండా ఉంటాడు నాయన. అది ముక్తావస్థ. ఇంకా ప్రతిబుద్ధ వస్తువు అంటారు. అంటే జ్ఞానం ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఆ జీవన్ముక్తులకు ఆ దేహం అనేది ఒక భారంగానే ఉంటుంది. ఆ దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో ఆ తర్వాత విదేహముక్తి అనమాట. ఆ రకమైనటువంటి స్థితి కలిగిన వాడే ఉంటాడు అని చెప్పి అది దాని గురించి మళ్ళా ఉదాహరణ చెప్తున్నారు. నాయన ఒకప్పుడు తనకంటే కూడా తన పుత్రుడు, ఆ తనకంటే పుత్రుని మీద ప్రేమ ఉంటుంది, తను సంపాదించిన ధనం మీద ప్రేమ ఉంటుంది. దానికంటే పుత్రుని కంటే తాను వేరు, అలాగే తను సంపాదించిన ధనం కంటే తాను వేరు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే దేహం కంటే కూడా తాను వేరు, తనకంటే కూడా పరమాత్మ స్వరూపం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే దేహం తాను కాదు, దేహం తన దేహంలో తాను ఉన్నాడు. ఆ తానున్న జీవభావాన్ని కాస్త విడిచిపెట్టే జీవుని కంటే కూడా పరమాత్మ వేరు ఉన్నారు అని తెలుసుకోవాలి అని చెప్పి దానికి మరలా ఉదాహరణ ఇస్తున్నారు. అందుకోసమే ఉపనిషత్తులకు చెప్పిన విషయమే చెప్తూ ఉంటుంది అనమాట. చెప్తూ ఉంటే అదేమిటండి చెప్పిన విషయం చెప్తున్నారు, కొత్త విషయం చెప్పట్లేదు అన్నారు. నాకు ఉపనిషదాం జామిత అస్తి అని భగవత్పాదులు వారు చెప్తారు. ఆయన ఉపనిషత్తులకు జామిత అంటే అలసత్వం లేదు. నువ్వేదో చెప్పాను అనుకున్నా సరే చెప్పవలసిందని చెప్తున్న నీకు బాగా అర్థమయ్యేంత మటుకు ఒక ఉదాహరణ కాదు, నవకృత్వభ్యాసాత్ 9 సార్లు ఒకే విషయాన్ని అనేక రకములుగా ఉదాహరణగా చెప్పారన్నమాట. ఆ రీతిగానే ఇక్కడ చెప్తున్నారు. పుత్రుని కంటే కూడా విత్తం కంటే కూడా తాను ఏ విధంగా వేరో అంటే తానే తన ప్రాణం పుత్రుడు అనుకుంటాడు. అనుకున్నటువంటి వాడు ఆ డబ్బు తన ప్రాణం అనుకుంటాడు. కానీ ఆ ప్రాణం అనుకునేటువంటి దానికంటే తాను వేరుగా ఏ విధంగా అయితే ఉన్నారో అదే రీతిగా తనకంటే కూడా పరమాత్మ స్వరూపం మళ్ళా వేరే ఉంటుంది అనమాట. యథా ఉల్ముఖాత్ ఇస్ఫులింగాత్. అలాగే ఒక కట్టె ఉందనుకోండి, ఆ కట్టెని కాలిస్తే దానిలో నుంచి ఒక నిప్పు వస్తుంది. ఈ నిప్పు ఈ కట్టె కంటే నిప్పు వేరే కదా, వేరే కనిపిస్తున్నదా లేదా అన్నాడు. కనిపిస్తున్నది. అలాగే దానిలో నుంచి వచ్చే నిప్పు రవ్వలు ఉన్నాయనుకోండి, ఆ నిప్పు రవ్వలు మళ్ళా వేరే. అలాగే అది కాస్తే ఒకసారి తండ్రిలో పెడితే ధూమం వచ్చిందనుకోండి, ఆ ధూమం వేరే. ఇవన్నీ అగ్నిస్వరూపంలో నుంచే వచ్చినవి తప్ప అగ్నిస్వరూపం అంటే వేరు కాదు. కానీ మనకు వేరుగా కనిపిస్తున్నవి. ఇది ధూమం అని, ఇది కాస్త కొరివని, ఇది కాస్త నిప్పురబ్బలు అని చెప్పి అంటారు. అది ఏ విధంగా అయితే దానికంటే భిన్నంగా అగ్ని అనేది ఏ విధంగా అయితే ఉందో ధూమం కంటే నిప్పు రవ్వల కంటే కట్టె కంటే మండే కట్టె కంటే విభిన్నంగా ఏ విధంగా అయితే ఉందో అదే రీతిగా దేహం కంటే పుత్రుని కంటే విత్తం కంటే జీవస్వరూపం కంటే కూడా పరమాత్మ అనేది వేరే ఉంది అని తెలుసుకోవాలి. అందుచేత అదే ఆ మాట చెప్తున్నారు. అప్యాత్మే ఆత్మత్వేన అభిమతాది యథాగ్ని పృథ ఉల్ముఖాత్మని. ఉల్ముఖము అంటే అర్థం ఏంటంటే మండే కట్టె, ఆ దాన్ని ఉల్ముఖం అంటుంటారు అనమాట. అది ఒకటి. ఇది కాకుండా చిన్న చిన్న పుల్లలు కలిసి నిప్పు చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ముష్టిగత కాష్ఠ విశేష అంటారన్నమాట. అంటే ఒక పిడికిట్లో ఉండేటటువంటి చిన్న చిన్న పుల్లలన్నీ కలిపి ఒక గుప్పిడిగా చేసి దాని కనుక మనం నిప్పులో పెట్టి కాలిస్తేటువంటిది ఉంటుంది, దాని ఉల్ముఖము అని కూడా అంటుంటారు అనమాట. అందుచేత ఉల్ముఖాత్ భూతేంద్రియ అంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞత. చూడండి, భూతము అంటే పాంచభౌతికమైన స్వరూపం తీసుకోవాలి. ఇంద్రియములు, తర్వాత అంతఃకరణ. భూత ఇంద్రియ అంతఃకరణ
వీటికి అన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటిది ఏదైతే ఉందో జీవభావం, ఆ జీవస్వరూపం కంటే కూడా అతిరిక్తమైనది ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపము. వీటన్నిటికంటే అతిరిక్తంగా అది ఉందని తెలుసుకోవాలి అని చెప్పి ముందు ఆ రకంగా తెలుసుకొని ఈ క్షేత అనన్య భావేన తర్వాత ఎలా తెలుసుకోవాలి? అనన్య భావేన భూతేశ్వ తదాత్మతాం. వాస్తవంగా తెలిసింది అనన్య భావంగా తెలుసుకోవాలి. అంటే అగ్ని కంటే కూడా ఈ కట్టే వేరు కాదు. ఎందుకంటే అగ్ని స్వరూపంతోనే ఇది తయారైంది కాబట్టి దానికంటే వేరు కాదు. కారణం నుంచి కార్యము ఏదైతే ఉందో కారణం కంటే భిన్నమైంది కాదు, కారణ స్వరూపంలో నుంచే వచ్చిందని తెలుసుకోవాలి. అలాగే ఆయన నువ్వేం చేస్తాడు? స్వయోనిషేధ జ్యోతిరేకం నానా ప్రతీయతే. అంటే ఈ విధంగా కాంతి అనేటువంటిది తాను ఎక్కడైతే ఉందో దాని తన సంబంధం ఎక్కడైతే ఉందో అదే అనేక రకములుగా ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో అదే రీతిగా ఆయన యోనినాం గుణ వైషమ్యాత్. ఒక్కొక్క దాని యందు గుణము తాలూకు వైషమ్యం అంటే దాని సత్వగుణం, రజోగుణం, తమోగుణం, దీన్ని బట్టి ఏ విధంగా అయితే వేరుతనం ఉంటుందో ప్రకృతి అనేటువంటిది ఆ ప్రకృతిలో కొంత రజోగుణం, కొంత తమోగుణం, కొంత సత్వగుణం, ఈ విధంగా వైషమ్యం ఉన్నప్పటికీ కూడా అసలు స్వరూపం ఏది అన్నాడు? ప్రకృతేనయ్యా దీనికి మూలం, ఈ గుణత్రయ మూలం అదేనయ్యా అనే విధంగా అయితే తెలుసుకుంటారో నాయన. అదే రీతిగా ఆ పరమాత్మ యొక్క శక్తి చేత అనుగ్రహం చేత దుర్విభావ్యాం పరాభావ్య ఈ ప్రకృతి సంబంధమైన గుణ సంబంధాన్ని కాస్త తిరస్కరించి అనగా జయించి పరమాత్మానుగ్రహం చేతనే పరమాత్మ యొక్క శక్తిగా చూపడేటువంటి ఈ గుణత్రయ స్వరూపమైనటువంటి మూలమైన ప్రకృతిని జయించి స్వరూపేణ అవతిష్టతే, ఆత్మస్వరూపం చేత నిలుస్తాడు సుమా అని ఈ విధంగా 28వ అధ్యాయాన్ని ఉపదేశం చేశారు తల్లికి మహానుభావులు కపిలనారాయణ స్వామి. అప్పుడు ఇదంతా విన్న తర్వాత చాలా ఇది ఒక విలక్షణమైన విచారం. ఎందుకంటే సాంఖ్యయోగం చెప్పినప్పటి నుంచి 24 తత్వాలని చెప్పారు. ఆ తత్వాల్లో నుంచి మళ్ళా చతుర్వ్యూహ స్వరూపాన్ని చెప్పారంటే వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ ఇవన్నీ కూడా చెప్పారు. అనిరుద్ధ అనేటువంటి చతుర్వ్యూహమూర్తి స్వరూపం చెప్పి అది దాంట్లో నుంచి తీసుకొచ్చి ఇలా వరుసగా తీసుకొచ్చి చివరికి మళ్ళా ప్రకృతి పర్యవసానం చేసి ఆ గుణములకు మూలమైనటువంటిది ఆ ప్రకృతి కూడా పురుషాధీనమై ఉంటుంది. ఆ పురుషుణ్ణి ధ్యానం చేయడం ద్వారా చేస్తే ఈ ప్రకృతి మూలకమైనటువంటి గుణాన్ని అన్నిటినీ కూడా జయించి చివరికి ఆ పురుష స్వరూపమైన ఆత్మస్వరూపమునందు మనస్సు నిలుపుకొని కృతార్థమవుతాడు సుమా ఈ ధ్యానాదుల చేత అని పర్యవసానం చేస్తే అప్పుడు దేవహూతి ఇప్పుడు అడుగుతున్నది, నాయన ఇప్పుడు దాకా మీరు మహదాదుల యొక్క మహత్తత్వం అంటే ఏమిటి, అంత అహంకారం అంటే ఏమిటి, పంచతన్మాత్రలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పారు. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే చెప్పారు. అయితే ఎందుకు చెప్పారు అని అంటే ఏన తత్ పారమార్థికం గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే ఇదంతా ఎందుకండి చెప్పారన్నాడు. దేని చేత ఈ ప్రకృతి పురుష విజ్ఞానం కనుక కలిగినట్లయితే పారమార్థికమైన అసలైన పరమాత్మ స్వరూపం ఎలా తెలుసుకోవచ్చో ఆ మార్గాన్ని సాంఖ్యం ద్వారా మీరు తెలియజేశారు. యథా సాంఖ్యేషు కథితం యన్మూలం ప్రత్యక్షతే. పరమాత్మ మూలకంగా ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా అయితే చెప్తున్నారో అది మీరు చెప్పారు. కానీ నాయన ఇప్పుడు నాకేం కావాలి అంటే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశ ప్రభో. మీరు చెప్పారు అంటే నేను గ్రహించడం మొత్తానికి మీ ఇష్టమై మీరు కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏమిటి అంటే భక్తి మార్గాన్ని నాకు విస్తారంగా చెప్పవలసింది. అంటే ఇంతకి తల్లి ప్రారంభం చేసి మొట్టమొదటి భక్తి ప్రారంభం చేశారు. ఇప్పుడు ఆమె ఉపసంహారం కూడా భక్తితోనే చెప్తున్నది అనమాట. ఆ భక్తినే నాకు విస్తారంగా చెప్పవలసింది అని అడిగింది. అంటే తృతీయ స్కంధంలో ఏది ప్రధానంగా చెప్పారయ్యా అంటే సాంఖ్యతత్వం కాదు, సాంఖ్యతత్వంలో కూడా భక్తి ఉపసంహారం చేశారు. కాబట్టి భక్తి ప్రధానమైనటువంటి గ్రంథంగానే దీన్ని గ్రహించాలి. ఎందుకంటే భక్తి యోగస్య మే మార్గం రూహి విస్తరశ ప్రభో, విస్తారంగా చెప్పవలసింది అని అన్నారన్నమాట. అంటే దీనికి భక్తి మార్గం అంటే విరాగోయైన పురుషో భగవాన్ సర్వతో భవేత్. దేని చేత వైరాగ్యం కలుగుతుందో, భగవద్ అనుగ్రహం కలుగుతుందో, జీవలోకానికి దివ్యమైనటువంటి ఉత్తమ గతి కలుగుతుందో ఆ విధానాన్ని ఆచక్ష జీవలోకస్య వివిధామ సంస్కృతి. జీవులు ఏ రకంగా పరమాత్మానుగ్రహం పొందకపోతే వాడికి ఉండేటువంటి గతి ఏమిటి, పరమాత్మానుగ్రహం కలిగితే ఉండే మార్గం ఏమిటి, అదంతా చెప్పవలసింది. అంటే భక్తి యొక్క మార్గ స్వరూపాన్ని చెప్పవలసింది. దాన్ని బట్టి ఆ జీవులకు ఉండేటువంటి గతి ఏమిటో చెప్పండి. ఆ కాలము, ఆ మృత్యు స్వరూపం దాని యొక్క స్వరూపాన్ని చెప్పండి. కాలస్య ఈశ్వర రూపస్య, కాలం కూడా ఈశ్వర రూపం అన్నమాట. దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్పవలసింది. పరేషాంచ పరస్యతే, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆ కాలస్వరూపము పరమాత్మ స్వరూపం ఉంటారు, దాని గురించి చెప్పవలసింది. స్వరూపం బత కుర్వంతి యద్ధేతో కుశలం జనాహ, ఆ పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని కూడా చెప్పవలసింది అని చెప్పి
ఈ ముందు ఈ ప్రశ్నలు వేసింది. అంటే తల్లి అడిగింది ఏమిటంటే ఇప్పుడు భక్తి, కాలము, పరమాత్మ స్వరూపము ఈ విషయాల్ని ప్రశ్న ఇక్కడ వేసింది అనమాట. ఎందుకంటే ఆ తల్లి చెప్తున్నది, ఆయన ఈ లోకమంతా కూడా మిథ్యాభిమతే. శంకర భగవద్గీత సుఖయోగేంద్రుల వారు లోకం గురించి చెప్తున్న లోక స్వయం శ్రేయసి నష్ట దృష్టి పంచమ స్కంధంలో చెప్తారు. ఆయన ఈ లోకం ఎటువంటిది అంటే తమకు ఏది శ్రేయస్సో ఆ విషయంలో వీళ్ళు గుడ్డివాళ్ళయ్యా అంటుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏది శ్రేయస్సో వాడికి తెలియదు. వాళ్ళు మేము శ్రేయ మార్గంలో ఉన్నామని అనుకుంటారు, కానీ వస్తుత అది శ్రేయస్సు కానే కాదు. వాళ్ళు అనుకున్నది శ్రేయస్సు కాదు నాయన. వాళ్ళు అనుకున్న శ్రేయస్సు ఎలా అవుతుంది? అది కానే కాదు, దుఃఖ పర్యవసానంగా ఉంటుంది. ఆ శ్రేయ మార్గం అనుకుని దిగి దాంట్లో ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు. కాబట్టి లోకంలో ఎందుకు అలా అంటున్నారంటే మిథ్యాభిమతే, అంటే అసత్యమైన దాని యందు సత్యమైన దృష్టి కలిగి ఉండడమే మిథ్యాభిమతి అనమాట. అందువల్ల దానివల్ల ఏమైంది? అచక్షుష అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుగా మనం చూచాము అంటే, మనం తాడునిగా సర్పంగా చూచాము అంటే మన దృష్టి సరిగా లేదనమాట. మన దృష్టి సరిగా ఉంటే అది సరిగానే కనిపించాలిగా. మన దృష్టి సరిగా లేకపోబట్టే కదా అది మనం అలా చూచాము. అందువల్ల మిథ్యాభిమతి కలిగింది, అంటే అసత్యమైనటువంటి ఒక అభిమతి కలిగింది. ఎందువల్ల అచక్షుష, చక్షురింద్రియ వ్యాపారం సరిగ్గా లేదు, గుడ్డివాడమై ఉన్నాం. ఎందుకంటే అలా ఎందుకున్నాం? సరిగ్గా గ్రహించే చిరం ప్రసుప్తస్య, చిరకాలం కాస్త నిద్రలో ఉన్నాం, హఠాత్తుగా లేచి చూస్తే వాడికి సరిగ్గా కనిపించదు అనమాట. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంది. తమస్యనాశ్రయే, చీకటి యందు ఆ స్వరూపాన్ని తెలుసుకోలేక శ్రాంతస్య, చాలా అలసిపోయి ఉన్నాడు. కర్మస్వ అనువిద్ధయా శ్రియా ధియా త్వమావినాశీ కిల యోగ భాస్కర. అలాంటి అజ్ఞానం చేత అసత్యమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళకి మళ్ళా జ్ఞానం కలిగించడం కోసం పరమాత్మ ఆయన కపిలనారాయణ స్వామి నీవు యోగ భాస్కరుడవై జ్ఞానం రూపమైనటువంటి ఒక భాస్కరుడు ఎప్పుడైతే వచ్చాడో ఈ అజ్ఞానమైనటువంటి అంధకారం వల్ల ఏర్పడిన మిథ్య అభిమతి, అసత్యమైనటువంటి ఆ దృష్టి, ఇదంతా మాకు పోతుంది నాయన నీ వల్ల. అందువల్ల దయచేసి నాకు ఈ భక్తి గురించి బాగా విస్తారంగా చెప్పు నాయన తండ్రి అని ప్రార్థన చేసింది ఆ కుమారదేవుడు అయినటువంటి మహానుభావుడు కపిలనారాయణ స్వామి. ఇది మాతరు వచ శ్లక్షణం ప్రతినంద్య మహాముని. తల్లి యొక్క మాట ఎలా ఉందన్నాడు? శ్లక్షణం, మృదువుగా ఉందన్నమాట. అడగటంలో కూడా ఎంతో మృదువుగా, అడగంగానే మనం ఇంక తప్పితే ఇంకెవరికి చెప్తా ఉన్నట్టుగా ఆ తల్లి మాట్లాడింది అనమాట. శ్లక్షణం ప్రతినంద్య మహాముని అపభాషయ గురుశ్రేష్ఠ పునఃప్రీతస్థాం కరుణార్దిత. అత్యంత దయాళువైనటువంటి పరమాత్మ ఆ తల్లిని ఉద్దేశించి అత్యంత ప్రీతితోటి ఆయన ఉపదేశం చేశారు నాయన ఆ భక్తి యోగం అనేటువంటి దాన్ని అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు భక్తి యోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే. భామిని అంటే అర్థం ఏమిటి అంటే సామాన్యంగా ఒక ప్రియురాల విషయంలో అంటుంటారు, అలా కాకుండా ప్రీతి విషయమైనటువంటి ప్రశ్న వేసినటువంటి ఆ స్త్రీని కూడా భామిని అని సంబోధన చేశారు. భామిని అంటే జ్ఞాన సంపత్తి మీద దృష్టి కలిగినటువంటి వ్యక్తిగా ఆమె సంబోధన చేసి అమ్మ భక్తి యోగం అనేటువంటిది అనేక రకములుగా ఉంటుంది. అది స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభిజ్యతే. ఆ స్వభావం చేత ఆ గుణాదుల చేత అనేక రకములుగా ఆ భక్తి భావం అనేటువంటిది ఉంటుంది. అందులో ఎలా ఉంటది? తామస భక్తి ఉంటుంది, రాజస భక్తి ఉంటుంది, సాత్విక భక్తి ఉంటుంది, నిర్గుణ భక్తి ఉంటుంది, ఇన్ని రకాలుగా భక్తి ఉంటుంది. మనం చేసేటటువంటి ఆ స్వభావం చేత ఏర్పడినటువంటి గుణము, ఆ గుణాన్ని అనుసరించి మార్గం చేత అని. ఎందుకంటే దాని వరుస చెప్తున్నారు మాట. ముందు తామస భక్తి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. అభిసంధాయయో హింసాం దంభం మాత్సర్యమేవ. కొంతమంది డాంబికమైనటువంటి దాని దంభము అనే శబ్దంలోంచి డాంబికం అనేటువంటి మాట ఏర్పడింది అనమాట. దంభం అంటే ఏమిటి? పరప్రలో ప్రవంచనార్థం అనమాట. ఇతరులను వంచన చేయడం కోసం, ఇతరుల దగ్గర నుంచి ద్రవ్యాన్ని ఆశించి సంపాదించడం కోసం ఎవరైతే డాంబికమైనటువంటి వేషం వేసి ఎవరైతే హింసను చేస్తూ ఉంటారో, దంభాన్ని ప్రదర్శిస్తుంటారో, అసూయపడుతుంటారో ఇతరుల పట్ల, సంరంభి అంటే అనేక రకమైనటువంటి హడావిడి చేస్తుంటారు భయపెట్టేటువంటి రీతిగా, భిన్న దృక్ భావం మయుయాద్ ఎవరైతే నా పట్ల ఆ రకంగా డాంబికంగా చేస్తూ ఉంటారో, ఇతరులను హింసిస్తూ ఉంటారో, మాత్సర్యాన్ని ప్రదర్శిస్తుంటారో, ఆ భిన్న దృష్టి కలిగి ఉంటారో అట్టి వాడు, అలాంటి భక్తిని ప్రదర్శించేవాడిని తామసుడు అంటారు. దాన్ని తామస భక్తి అంటారన్నమాట. అలా అది రెండవది ఇంకోటి చెప్తున్నాడు. విషయాన విసంధాయ యశ ఐశ్వర్యమేవ. కొంతమంది కీర్తి కొరకు, ఐశ్వర్యం డబ్బు సంపాదించడం కొరకు అనేక రకములైనటువంటి అర్చాదులు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు. ఆ పూజ ఈ పూజ అని హడావిడి చేస్తుంటారు.
అలాంటి అక్కడ కూడా మాం పృథగ్భావ అంటే పరమాత్మ యందు పృథగ్భావము భేద దృష్టి కలిగినటువంటి వారి ఎవరైతే చేస్తూ ఉంటారో దాన్ని రాజస భక్తి అని అంటారు అన్నమాట. అందువల్ల కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వాత దర్పణం యజేష్టవ్యమితి ఇవ పృథగ్భావ స సాత్విక. ఇంకొక భావం అదేమిటయ్యా అన్నాడు అంటే కర్మ నిర్హారం కర్మ సంబంధమైనటువంటి దాన్ని పోగొట్టుకోగలందులకై పరమాత్మ యందు సమర్పణ బుద్ధి చేత ఎవరైతే యజేష్టవ్యమితి పూజ చేయాలని ఎవరైతే చేస్తుంటాడో అట్టివాడు సాత్వికుడైనటువంటి వాడని తెలుసుకోవలే. ఇది మూడవది అనమాట. అంటే ఉత్తరోత్తర శ్రేష్టం అంటే తామసం కంటే రాజసం శ్రేష్టం, రాజసం కంటే సాత్వికం శ్రేష్టం. ఇది కాకుండా మద్గుణ శృతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతి రవిచ్ఛిన్నాయ గంగాంభస అంబుధౌ అన్నమాట. అంటే ఎవరికైతే నా గుణాలను విన్నంత మాత్రం చేత సర్వగుహములు సమస్త జీవులకి అంతఃకరణలో నియామకుడైనటువంటి నాయందు వారి మనస్సు నిరంతరము ఉంటుందో అటువంటి వాడిని ఎటువంటి వాడైనా నిర్గుణమైనటువంటి భక్తి కలిగిన వాడినిగా చెప్తారు. అందువల్ల లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య ఉదాహృతం. ఇది నిర్గుణ భక్తి అన్నమాట. అందువల్ల భాగవత శ్రవణం కూడా 4 రకాలుగా చెప్పారండి. తామస శ్రవణము, రాజస శ్రవణము, సాత్విక శ్రవణము, నిర్గుణ శ్రవణము అంటారన్నమాట. అందువల్ల దాంట్లో కూడా ఏం చేశారంటే ఆయన ఒకే రోజున ఈ గ్రంథం అంతా వినాలరా అని చెప్పి కూర్చొని విన్నారనుకోండి, అది చాలా గబగబ చదువుతుంటారు. చదువుతుంటే మీకు ఎక్కడ భక్తిని పొందాలో ఆర్ద్రత పొందాలో ఆ స్థితి మీకు ఉంటుంది అన్నారు, ఉండదు. అందువల్ల అలాంటి శ్రవణాన్ని ఏమన్నారయ్యా అన్నారు, అది తామస శ్రవణము అన్నారు. రాజస శ్రవణం అంటే అర్థం ఏమిటి అన్నారు అంటే కొన్ని రోజులు 15 రోజులు 20 రోజులు పెట్టుకొని అందులోనే జాగ్రత్తగా వినాలని పెట్టుకొని ఏదైతే శ్రవణం చేస్తారో దాని రాజస శ్రవణము అంటారు. సాత్విక శ్రవణము అంటే రోజు కొద్దిసేపు చెప్పుకుంటూ ఇవాళ చెప్పుకున్నది రేపు అనుసంధానం చేసుకుని మళ్ళీ రేపు వింటూ రేపు చేసింది ఎలా వరుసగా వింటూ ఉంటే దాన్ని ఏమన్నారయ్యా అన్నారు, సాత్విక శ్రవణము అన్నారు. ఆహారం దగ్గర నుంచి సాత్వికమై ఉండవలే, శ్రవణం కూడా సాత్వికంగా ఉండవలే. ఉద్రేకంగా ఒకేసారి 10 గంటలు 20 గంటలు అలా వినకూడదు. అలా ఎవరైతే వింటూ ఉంటారో సాత్వికంగా వింటారు, దాన్ని సాత్విక శ్రవణము అన్నారు. అలాగే నిర్గుణ శ్రవణము అన్నారు. అంటే కాల నియమం లేకుండా రోజు నిరంతరం యావజ్జీవం వింటూనే ఉండాలని చెప్పి అలా వింటూ ఎవరైతే ఉంటూ ఉంటారో అట్టి శ్రవణాన్ని నిర్గుణం సర్వతోధికం అని అంటారు. అన్నిటికంటే గొప్పది ఏది అంటే నిర్గుణ శ్రవణం చాలా గొప్పది. అదే రీతిగా భక్తి అనేటువంటి శ్రవణ భక్తి కానీ స్మరణ భక్తి కానీ ఇవన్నీ కూడా ఇలాగే గ్రహించాలన్నమాట. ఎందుకంటే సాత్విక స్మరణ ఎలా ఉంటుంది, రాజస స్మరణ భక్తి ఎలా ఉంటుంది, తామస స్మరణ భక్తి ఎలా ఉంటుంది, నిర్గుణ స్మరణ భక్తి ఎలా ఉంటుంది. అంటే భగవంతుని చకచక ఏదో అనుకుంటూ అయిపోవాలి అనుకుంటే అది ఎలాంటిది అయ్యాడు, ఇతరులని మోసం చేయడం కోసం చేష్టలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటే అది ఎటువంటిదయ్యా అన్నాడు, అది తామసమైనటువంటి స్మరణ అవుతుందయ్యా, తామస శ్రవణం అవుతుందయ్యా, తామసమైనటువంటి కథనం అవుతుందయ్యా, తామసమైన ఇతర భక్తులు అవుతాయి అని 9 విధ భక్తుల్లో కూడా ఈ 3 రకమైనటువంటి భేదాలు కూడా 4 రకమైన భేదాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. అందుచేత అలాంటి స్థితి కలిగిన అహైతికి అవ్యభీతాయా భక్తి పురుషోత్తమే పరమాత్మ యందు కారణం లేకుండా ఫలాన్ని అపేక్షించకుండా చేసే భక్తి ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా నిర్గుణ భక్తిగా చెప్తారు నాయన. దీనివల్ల అలాంటి నిర్గుణ భక్తి కలిగినటువంటి వాళ్ళకి పరమాత్మ వచ్చి నాయన నీకు సారూప్య ముక్తి కావాలన్నా, సాలోక్య ముక్తి కావాలన్నా, సామీప్య ముక్తి కావాలన్నా, సాయుధ్య ముక్తి కావాలన్నా అంటే దీయమానం నిగృహంతి. పరమాత్మ వచ్చి నాయన నీకు వరం ఇస్తానయ్యా అంటే నాకు వద్దు స్వామి అని చెప్పి అంటారు అనమాట. అలాంటి స్థితి కలిగిన వాళ్ళే ఉంటారు. దీయమానం నిగృహంతి వినామత్ సేవనం జనాః. నా యందు నిరంతర భక్తి కలిగిన వారు, నిర్గుణ భక్తి కలిగినటువంటి వారు నా సేవ తప్ప వేరైనా సరే ఏ మోక్షం ఇస్తామన్నా కూడా వద్దంటారు నాయన. అది సయేవ భక్తి యోగాక్ష ఆత్యంతిక ఉదాహృత. దాన్నే ఆత్యంతికమైనటువంటి భక్తి అని అంటారు. నిర్గుణ భక్తిని ఆత్యంతిక భక్తి అంటారు. ఏన అతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే. ఏన అంటే ఈ నిర్గుణ భక్తి చేత అతివ్రజ్య అంటే దేని దాటి రాజస భక్తిని, తామస భక్తిని, రాజస భక్తిని, సాత్విక భక్తిని మూడింటిని దాటి నిర్గుణ భక్తిలో స్థిరమై నాయందు ఆ పరమాత్మ యొక్క స్వరూపమైన నాయందు నా యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడే ఉంటాడు. విషయవితేన అనుమిత్తేన స్వధర్మేణ మహిషా క్రియాయోగేన శస్త్రేణ నాతిహింస్రేణ నిత్యశః అని పరమాత్మ యొక్క సేవను పొందే విషయంలో ఆ ఉపాయాలన్నీ తృతీయాంతంగా చెప్తున్నారు. దేని చేత నిషేవితేన పరమాత్మ యందు ఏమాత్రము కూడాను ఫలాన్ని అపేక్షించకుండా చేసేటువంటి సేవ చేత, స్వధర్మానుష్ఠానం చేత, క్రియాయోగం చేత, ప్రశస్తమైనటువంటి క్రియాయోగం చేత ఎవరిని కూడాను మనోవాక్కాయముల చేత హింసించకుండా ఉంటూ పరమాత్మ యొక్క నివాసాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శన స్పర్శన పూజా స్తుతి
అభివందనముల చేత సమస్తమైనటువంటి జీవుల యందు కూడా పరమాత్మ తప్ప వేరు భావం లేకుండా ఎవరైతే ఉంటారో, సత్వేన సత్వగుణం చేత ఎవరి యందు కూడాను సంఘం లేకుండా ఉంటారో, మహాత్ములైనటువంటి మహత్వ గొప్ప పెద్దలందరినీ కూడాను పూజ చేస్తూ దీనుల పట్ల అనుకంప కలిగి ఉండి, మైత్రి కలిగి ఉండి, ఆత్మతుల్యేషు యమేన నియమేన చ యమనియమాదుల చేత అందరినీ కూడా సమానంగా చూడగలిగి ఉండి, ఆధ్యాత్మికమైనటువంటి పరమాత్మ యొక్క కథను వినటం చేత గాని, సంకీర్తన చేత గాని, రుజు ప్రవృత్తి చేత గాని, పెద్దల యొక్క సహవాసం చేత గాని, అహంకారం లేకుండా చేత గాని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును. మద్ధర్మణో గుణైరేతై పరిశంశుద్ధ ఆశయ అంటే పరమాత్మ యొక్క ఆ చెప్పినటువంటి గుణముల చేత కూడుకున్నటువంటి హృదయం కలిగినటువంటి వాడై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. శృతిమాత్ర గుణం హిమాం అంటే పురుషస్య అన్యసాభ్యేత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అతి సులభంగా పొందుతాడు నాయన. యథా వాతరథ ఘ్రాణమావృంతే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానం అవికారయత్ అని ఇది 29వ అధ్యాయంలో 20 శ్లోకాల దాకా ఇంత మటుకు అయింది. మిగిలినటువంటి దాన్ని మరి మా రాబోయేటువంటి శుక్రవారం నాడు మళ్ళా యథాసంభవంగా చెప్పుకుందాము. అందువల్ల ఈ పరమాత్మ యొక్క కథని చెప్పుకునేటటువంటి ఒక భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ శివ పరివారం లేదా అధ్యయన భారతి వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. హరయే నమః, హరయే నమః, హరయే నమః. Thank you.